శివకృష్ణ లైఫ్ లో చీకటి అనేది కనిపిస్తుంది మధ్యలో. సడన్ గా శివ వెళ్తురు జనాలలో ఒక దొంగగా నిలబడడం జరిగింది. ఇంత మంచిగా పేరుండి ప్రతి ఒక్కరు డేట్లు అరే శివ వెళ్తురుతోనే పాట చేయాలి, శివ వెళ్తురు అయితేనే బాగుంటది అనుకునే టైంలో అక్కడి నుంచి ఈ రోజు దొంగగా ఎందుకు నిలబడ్డాడంటే ఏం చెప్తాడు శివ? కంప్లీట్ గా దాని మీద ఇంకా వెనకాల ఇంకా నాకు నా నెగిటివిటీ నాకు ఇంకా స్ప్రెడ్ చేసుకుంటా కంప్లీట్ గా నన్ను చాలా నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత అవసరం ఏముంది వాళ్ళకి? ఓపెన్ గా నాకు ప్రతి ఒక్కటి నిజం చెప్పు. నీకు ఎవరు అంటే బాగా ఇష్టం, దేవుడా నీకు ఎవరైనా పర్సనా, ఏ దేవుడు ఇష్టం ఎక్కువ? నాకు ప్రతిదానికి దేవుళ్ళ అంటే శివ ఎందుకు భయపడుతున్నాడు? శివ వెళ్తురు ఫస్ట్ ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసు? జేడిఎల్ ప్రభాకర్ అన్న అని ఉంటాడు. ఈ జేడిఎల్ ప్రభాకర్ అన్న దగ్గరికి నువ్వు నెగిటివ్ అవ్వడానికి గల మేజర్ కారణం అన్నకు నా గురించి కొంచెం అదొకటి ఇదొకటి అన్ని చెప్పడం. అంటే ఉన్నదే చెప్పిరా నీ గురించి నెగిటివ్ గా లేనిది ఏదన్నా? శివ తప్పు ఏం లేకుండా శివ లంగా అంటే నమ్మడానికి పిచ్చోలు కాదు. అయితే ఏమైందంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరైతే నేను నా వెనకేసుకొని తిరిగినో వాళ్ళు నా గురించి చెప్పేసరికి అన్న నమ్మడం స్టార్ట్ చేసి ఆ విధంగా నాకు సినిమా స్టోరీలు ఎట్లయితే సాంగ్ స్టోరీలు డైరెక్షన్ చేస్తాడో అబద్ధాన్ని కూడా ఒక స్టోరీ వెళ్తాడు అనేది ఒక ఎలిగేషన్. ఇప్పుడు నువ్వు చెప్పే స్టోరీలు అదేం లేదు కదా. సరే వాళ్ళకి సాంగ్లు వస్తలేవు, లేదంటే అవకాశాలు వస్తలేవు, మరి శివకు బుద్ధి ఉండాలి కదా. ఇప్పటి వరకు వచ్చిన స్టోరీలా శివ వెళ్తురు తప్ప ఏముంది అనుకుంటున్నావు? నేను అన్నకు ఆడియోస్ రెవెన్యూ కూడా చూపెట్టలేదు. నాకు నీతులు ఎలిగేషన్స్ వద్దు. అంటే నాకు నేను ఫోన్ లైవ్ లోకి తీసుకోవచ్చా ఎవరినైనా? జేడిఎల్ ప్రభాకర్ అన్న తీసుకోవచ్చా? ఇలాంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు అవును లంగ్ అయితే లంగానే చెప్పుదాము, మంచోడైతే మంచోడనే చెప్పుదామన్నా. ఇప్పుడు ఒక్క ప్రాబ్లం లో ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నప్పుడు అందరం పక్క పక్కన ఉంటాం. మనం ఏమైతుంది అంటే ఇప్పుడు నువ్వు నేను మంచిగా ఉన్నంత సేపు మన ఇద్దరి గురించి నీ లోపల ఏమున్నాయో మనకు తెలియదు కదా. శివ వెళ్తురు అనే వ్యక్తి నిజంగానే నువ్వు చాలా జర్నీ చేశారు కాబట్టి నిజంగా రాంగ్ క్యాండిడేట్ అయినా రైట్ క్యాండిడేట్ అన్నా ఏమనుకోవద్దు. అది జేడిఎల్ అన్న ఏదైతుందో ఈ డబ్బులు తీసుకున్నాను అన్నావు అన్న, కొంచెం నేను మా అన్ననే కదా అని తీసుకున్నాను. ఆ డబ్బులు అట్లనే తీసుకొని ఉన్నాయా? హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని ఎలిగేషన్స్ గా అనుకోవచ్చు, అది న్యూస్ అనుకోవచ్చు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే శివ వెళ్తురు. అండ్ అతని గురించి ఈ మధ్య కాంట్రవర్షియల్ న్యూస్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవాలు అంటే మనం వన్ సైడ్ మాత్రం వింటే కరెక్ట్ కాదు కాబట్టి శివ వెళ్తురుని నేను కూర్చోబెట్టడం జరిగింది. ఫస్ట్ నుంచి అంటే ఈ రోజు ఒక పేరు తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు కష్టపడాలనేది ఒకటి ఉంటుంది. ఆ కష్టపడ్డది ఒక గంటలో ఎగిరిపోతే అది ఎట్లుంటుందో ఆ బాధ ఎట్లుంటుందో కూడా ఉంటుంది. శివ వెళ్తురు వాస్తవంగా తప్పులున్నాయా ఇక్కడ? శివ వెళ్తురు నిజంగానే దొంగనా, లేదంటే కావాలని ఎలిగేషన్ అయ్యేది అంటే ఏం జరుగుతుంది? మనం ఒక సైడ్ విన్నాం, టూ సైడ్స్ వినాలి కాబట్టి శివ వెళ్తురునే మీ ముందు కూర్చోబెట్టిన ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఎక్కడ కానీ మీరు స్కిప్ చేస్తే మీకు స్టోరీ అర్థం అవ్వదు. బిగినింగ్ టు ఎండింగ్ వరకు కొంచెం మీ అక్కడక్కడ బోరింగ్ అనిపించినా వినాల్సిందే మీరు. ఓకేనా? రైట్. ఒకసారి నమస్తే. నమస్తే. ఓకే, శివ వెళ్తురు అవును. ఏంటి లైఫ్ లో వెళ్తురా లేదంటే మమ్మీ డాడీ పెట్టిందా నువ్వు మధ్యలో యాడ్ చేసుకుందా? లేదు, అది ఇంటి పేరే శివకృష్ణ వెళ్తురు. శివకృష్ణ వెళ్తురు. శివకృష్ణ వెళ్తురు. ఓకే శివ, ఇక నేను వెళ్తురు అదంతే ఆల్రెడీ వెళ్తురు ఉంది కాబట్టి దాని గురించి వద్దు. శివకృష్ణ లైఫ్ లో చీకటి అనేది కనిపిస్తుంది మధ్యలో. అవును. అక్కడికి వచ్చే ముందు శివకృష్ణ ఎట్లా ఫోక్ లోకి వచ్చిండు అంటే ఈ రోజు శివకృష్ణ డైరెక్షన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మిలియన్స్ లలో ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి వస్తేనే జనాలకు అర్థమవుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి వద్దాం. శివ ఎక్కడ మీది? మాది ప్రాపర్ వచ్చేసి పెద్దపల్లి దగ్గర విలేజ్ వెన్నంపల్లి అని. ఓకే. సో నేను విలేజ్ నుంచి వచ్చిన. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? కంప్లీట్ నాన్న ఫార్మర్. ఓకే. అంత పూర్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్. ఎంతమంది? నేను చెల్లె. ఇద్దరే? ఇద్దరు. డాడీకి. ఓకే. చెల్లె మ్యారేజ్ అయిపోయింది? చెల్లె మ్యారేజ్. ఓకే. ఎంతవరకు చదువుకున్నాను? నాది బీటెక్ అయింది. బీటెక్ అయింది. ఎప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ డైరెక్షన్ కానీ ఇదంతా ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నీకు? నాకు యాక్చువల్లీ నేను నా స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచే నాకు యాక్చువల్లీ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. తర్వాత నా ఇంటర్లో ఉన్నప్పుడు ఒకటి షార్ట్ ఫిలిం చేసినాం. అప్పుడు ఒకటి చిన్న కెమెరా ఉంటే దాంతో షార్ట్ ఫిలిం చేసినాం. ఆ తర్వాత బీటెక్ లో ఉన్నప్పుడు ఒకటి నా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక షార్ట్ ఫిలిం చేసినాం. అప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. ఆ బీటెక్ అయిపోయిన తర్వాత అనుకోకుండా అప్పుడు కొన్ని లవ్ ఫీల్ సాంగ్స్ అప్పుడు చాలా దాన్ని చూసి అప్పుడు యూట్యూబ్ లోకి వచ్చిన. అది ఒక ఫస్ట్ కవర్ సాంగ్స్ చేసుకొని ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత దాన్ని చూసుకొని ఇక మన ఓన్ సాంగ్స్ చేసుకుంటూ చేయగలుగుతాం, మన దగ్గర అంత సత్తా ఉంది అనుకొని ఇలాగొచ్చు. ఇది ఏ ఇయర్ లేదంతా జరిగింది శివ?
ఇది నేను 2016లో యూట్యూబ్లోకి వచ్చిన. అమ్మో 2016లో వచ్చిన కానీ సాంగ్స్ మాత్రం 2019 నుంచి చేయడం స్టార్ట్ చేసిన. 19 నుంచి, ఎందుకంటే ఊపు అప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎప్పుడైతే ఒక సాంగ్ ని కవర్ సాంగ్ చేసినో అది హిట్ అయింది. ఆ తర్వాత ఇక వరుసగా చేసుకుంటూ రావడం స్టార్ట్ అయింది. ఓకే, ఈ సాంగ్స్ దగ్గరకు వచ్చే ముందు ఫ్యామిలీలో సిస్టర్ మ్యారేజ్ అయింది అన్నావు కదా, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది. మీరు ఒక్కరే ఇంట్లో. అవును. ఇప్పుడు మీ వారసత్వంగా కావచ్చు లేదంటే ఇంకో విధంగా కావచ్చు, ఎలా ఉంటుంది మమ్మీ డాడీతో ర్యాప్ ఎలా ఉంటుంది? లేదు, నాకు వాళ్ళతో ఎట్లా అంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నాకు అసలు కష్టం తెలియకుండా పెంచారు. రీసెంట్గా నాన్న ఒక 1.5 year బ్యాక్ నాన్న చనిపోయిండు. ఓకే ఓకే ఓకే. ఏమైంది నాన్నకి? నాన్నకు కొంచెం లివర్ డ్యామేజ్ అయింది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోయింది. ఓకే ఓకే. మమ్మీ ఉన్నారు? అమ్మ ఉన్నది. ఇప్పుడు అమ్మ ఇంటికానే ఉంటుంది. ఓకే. మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదని విన్నా. అంటే ఏం లేదు, ఇప్పుడు నాకు నాన్న అది అయిపోయినప్పటి నుంచి మనకున్న పొలం పత్తి ఏదైతే ఉందో ఆడికి వెళ్తుంది, చూసుకుంటుంది. నార్మల్గా ఇంట్లోనే ఉంటుంది ప్రజెంట్. ఇప్పుడు నాకు రీసెంట్గా అల్లుడు పుట్టిండు. సూపర్. అల్లుని చూసుకుంటూ ఇప్పుడు మళ్ళీ నాకు ఒక 2 months బ్యాక్ కొడుకు పుట్టిండు నీకు. ఓకే. సో జాతిరత్నాలు. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇక ఇంట్లోనే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. శివ, ఇప్పుడు ఈ బీటెక్ చదువుకున్నావు, అక్కడ నుంచి ఫోకు ఫస్ట్ సాంగ్ ఏది నువ్వు? నేను చేసింది అంటే నా ఓన్ సాంగ్. మేబీ డైరెక్టర్ గా ఒక కవర్ సాంగ్ కాకుండా ఇండిపెండెంట్ గా నాది ఊపిరి పోసావా అని ఉంటుంది. ఓకే. అది ఊపిరి పోసావా అని ఉంటుంది. అది నాగరాజ్ పేరుక లిరిక్స్ రాసిండు. ఓకే. తనే ఒక రోజు అది నేను చేయించుకోలేదు, తనే నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక సాంగ్ ఉంది చేస్తావా అని అంటే ఓకే చేస్తా అని చెప్పిన. ఆ రకంగా తన దగ్గర నుంచి ఆ సాంగ్ తీసుకొని ఆ సాంగ్ చేయడం జరిగింది. అంటే నువ్వే ప్రొడ్యూసరా లేదంటే ఓన్లీ డైరెక్టర్? ప్రొడ్యూసర్. ఎప్పుడు నాకు ఎవరు ప్రొడ్యూసర్ లేరు. ఓకే. నేనే ప్రొడ్యూసర్. ఛానల్ పెట్టుకున్నావు అప్పటికే? అప్పుడే ఛానల్ పెట్టేసుకున్నా. ఏం పేరు నీ ఛానల్ పేరు? అప్పుడు అంటే ఇప్పుడు అది నాది కాదు. అప్పుడు. ఓకే, దాని గురించి వద్దుగా, లేని దాని గురించి వద్దు. ఓకే. ఇప్పుడు ఛానల్ విలేజ్ స్ట్రైకర్స్ అని పెట్టుకున్నా. ఓకే ఓకే. నీకు ఆ సాంగ్ బ్రేక్ పడ్డదా? నీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏది? నేను కవర్ సాంగ్స్ చేసినప్పుడే నాకు మంచి హిట్స్ పడ్డాయి. నేను కవర్ సాంగ్ చేసినప్పుడే అవి మిలియన్స్ లో పోయి. ఏ సాంగ్ చేసినావు కవర్ సాంగ్? అది పేరు చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళతో గొడవ అయింది. అది 50 million పోయింది నాది కవర్ సాంగ్. 50 million పోయింది వాళ్ళతో. అప్పుడు గొడవ అయింది. ఓకే ఓకే. ఇక అది లైట్ అది. ఓకే శివ, ఇక డైరెక్ట్ పాయింట్కి వద్దాం. నాకు తెలిసి 2019 నుంచి అంటే 2025 వరకు నాకు తెలిసి ఒక డైరెక్టర్ అన్నా, ఒక రైటర్ అన్నా, ఇంకోటన్నా కష్టాలు ఉంటాయి. మేజర్గా నీకు ఈ ఫోక్లో నువ్వు బాగా కష్టపడ్డ సాంగ్ ఏది? డైరెక్షన్ విషయంలో అబ్బా మైండ్ పని చేయట్లేదు, నేను ఇట్లా అనుకున్నా. బాగా నాకు డైరెక్షన్ విషయంలో ఏది నాకు కష్టం అనిపోయేది. డైరెక్షన్ విషయంలో నేను ఎంత అయినా అది ఎంత కష్టపడ్డా అది నాకు ఇష్టం కొద్ది చేసుకుంటా ఉంటా. నేను ఎంతో అట్లా ఇష్టం కొద్ది చేసుకున్న సాంగ్ సిన్ని మామ అని ఒక సాంగ్ ఉంటుంది. అది నేను ఎంతో ఇష్టంతో చేసుకున్నాను, నా ఫేవరెట్ సాంగ్. ఓకే. నీకు డైరెక్షన్ లో నాలుగు ఎవరు తీయలేరు అని ప్రౌడ్ గా ఫీల్ అయిన సాంగ్? లేదు, నేను ఎప్పుడు అట్లా అనుకోను. డైరెక్షన్ పరంగా ఏం లేదు నాకు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ వీడియోలు చూసినా కూడా వాళ్ళు నన్ను తీస్తే దీనికి బెటర్ ఇంకేమైనా తీయాలా, ఇంకేమైనా తీయలేనా, నేను ఎందుకు తీయలేను అనే విధంగా తీసుకుంటా వెళ్తా తప్ప నాకు అదేం లేదు. ఓకే. ఫస్ట్ డైరెక్షన్ కి పేమెంట్ తీసుకుంది ఎంత శివ? నేను డైరెక్షన్ బయట చేసింది అను మ్యూజిక్ అని ఒక ఛానల్ ఉంటుంది, పుల్లా పవన్. డైరెక్షన్ యాక్టింగ్ కలిపి ఫస్ట్ నేను బయటికి రానికి అంటే బయట చేయడానికి రీజన్ కూడా తనే వచ్చి అడిగిండు. నాకు దానికి 45,000 ఇచ్చి మొత్తం సాంగ్ డైరెక్షన్ 2 days డైరెక్షన్ యాక్టింగ్. ఓకే ఓకే. ఫస్ట్ రెమ్యునరేషన్ నువ్వు తీసుకుని 25,000. 45,000. ఓకే. ఏమనిపించింది ఆ పేమెంట్ వచ్చినప్పుడు? నీ ఫీలింగ్ ఏంటి? లేదు, ఓన్లీ డైరెక్షన్ యాక్టింగ్ చేస్తే మరి ఇంత పేమెంట్ ఉంటుందా అని అనుకున్నా. యాక్చువల్లీ నిజానికి తను ఫోన్ చేసిండు, పేమెంట్ అడిగిండు. పేమెంట్ అడిగితే నేను అప్పటివరకు చేయలేదు, అదే ఫస్ట్. ఇక తను అడిగేసరికి నేను మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అంటే తను ఆ విధంగా తను మాట్లాడిండు. తను ఒక అమౌంట్ చెప్పిండు. తను 40 అన్నప్పుడు నేను 45 మరి ఇస్తారా అని అంటే తను ఓకే చేద్దాం పట్టను 5,000 దగ్గర ఏముంది అన్నట్టుగా ఆ విధంగా చేయడం జరిగింది. ఓకే. నీకు మేజర్ గా శివ దగ్గర ఎన్ని సాంగ్స్ చేసినావు ఇప్పటివరకు? ఇప్పటికి ఒక డైరెక్షన్ యాక్టింగ్ కలిపి 60 songs వరకు చేశాను. 60 సాంగులు చేసినావు. ఈ 60 సాంగుల జర్నీ అనేది అంత మాట్లాడుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదు. శివ ఒకనొక టైంలో మొత్తం పీక్స్ లో ఉన్నాడు, కళ్ళు నెత్తికెక్కినాయి, ఫేమ్ కట్లు వచ్చిండు, డైరెక్షన్ విధంలో కూడా ఇంకోటి కావచ్చు. శివన్ మించినోడు లేడన్న అంత స్థాయికి వెళ్ళినావు. దాని తర్వాత శివ ప్యాకేజీలు తీసుకోవడం ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది?
అంటే బల్క్డ్గా తీసుకొని డైరెక్షన్ నాదే, యాక్టర్ నాదే, కెమెరాలు నాదే? అది నేను తీసుకోవడం స్టార్ట్ చేయలేదు, వాళ్ళే ఇవ్వడం స్టార్ట్ చేసిరు ఫస్ట్ యాక్చువల్. నాకు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చి అంటే మేము ఇంత అమౌంట్ ఇస్తాం, ఇంత అమౌంట్లా చేసి ఇవ్వగలవా అని అట్లా ఒక సాంగ్ ఇవ్వడం, ఆ సాంగ్ నేను చేసి ఇవ్వడం. ఆ సాంగ్ చేసి ఇచ్చినప్పుడు అది నచ్చి అదే విధంగా చాలా మంది ప్రొడ్యూసర్ అట్లా కాంటాక్ట్ కావడం, అదే విధంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసింది అది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సాంగ్ చేయాలి అని అంటే ఇప్పుడు లిరిక్ రైటర్ దగ్గరికి వెళ్ళి లిరిక్స్ రాపించడం, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేయించడం, సింగర్ను పిలిపించుకొని సింగర్ని పాడిపించుకోవడం. ఫస్ట్ ఒక సాంగ్ ఒక ఆడియో బయటికి రానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఒక 2 months పడుతుంది. కొంతమంది అయితే ఇచ్చి కూడా 6 months 1 year వెయిట్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి ప్రజెంట్. అటువంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు ఇస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి 3 months లో ఆడియో ఉన్న వీడియో 2 కలిపి వాళ్ళకి 3 months లో బయటకు వచ్చేస్తున్నాయి. కొంతమంది 1 month లో చేసిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా ఇతనికి ఇస్తే కొంత తొందర మనకు బయటకు వస్తుంది అన్న ఉద్దేశం. రిస్క్ ఎందుకు ఇవన్నీ మేము ఏం తిరగాలి, ఇతనికి మేము ప్రాజెక్ట్ లెక్క ఇచ్చుకుంటే మొత్తం అంతా ఇతనే చేసి పెడతాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్లా బల్క్డ్ పేమెంట్ తీసుకొని చేసిన పాటలు ఎన్ని ఉన్నాయి ఇండిపెండెంట్ కాకుండా? బల్క్డ్ తీసుకొని చేసిన ఆల్మోస్ట్ ఒక 10 వరకు ఉంటాయి అనుకుంటా. 10 వరకు. ఓకే, ఇంత సక్సెస్ఫుల్ గా నాకు తెలిసి 2023-22 ఈ టైంలో పీక్స్ లో ఉన్నట్టున్నావు. అవును, ఎవరు అందుకుందాం అంటే కూడా దొరకని ప్లేస్లలో ఉన్నట్టున్నావు. సడన్ గా శివ వెళ్తురు జనాలలో ఒక దొంగగా నిలబడడం జరిగింది. నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా, నీకు అర్థం కావచ్చు ఏం అడుగుతున్నాను. ఇంత మంచిగా పేరుండి ప్రతి ఒక్కరు డేట్లు అరే శివ వెళ్తురుతోనే పాట చేయాలి, శివ వెళ్తురు అయితేనే బాగుంటది అనుకునే టైంలో అక్కడి నుంచి ఈరోజు దొంగగా ఎందుకు నిలబడ్డాడు అంటే ఏం చెప్తాడు శివ? అది నాకు ఈ పేరు రావడం, కొంతమందికి నేను సరిగ్గా టైం ఇవ్వకపోవడం వల్ల, అందులో ఒక 2 వ్యక్తులు టార్గెట్ చేసి చేయడం వల్ల ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. నేను ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూలో ఇక్కడ కూర్చున్నా అంటే దానికి కారణం కూడా వెనకాల ఒక 2 వ్యక్తులు నడిపిస్తున్నారు. అంటే నేను ముందుకు తీసుకెళ్తున్నారా వెనక పగ్గాలు పట్టుకుంటున్నారు? వెనకకు లాగుతున్నారు నన్ను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నాకు వచ్చే 2 years నుంచి 2023 నుంచి స్టార్ట్ అయింది నాకు యాక్చువల్లీ వాళ్ళతో గొడవ. అక్కడి నుంచే వాళ్ళతో ఎప్పుడైతే నేను పెట్టుకున్నానో అప్పటి నుంచి ఒక టార్గెట్ చేసుకొని చేస్తూ వస్తున్నారు. నాకు వాళ్ళతోటి నేను ఎప్పుడైతే నాతో ఒక వచ్చి సాంగ్ హిట్ అవుతుందో కంప్లీట్ గా దాని మీద ఇంకా వెనకాల ఇంకా నాకు నా నెగిటివిటీ నాకు ఇంకా స్ప్రెడ్ చేసుకుంటా కంప్లీట్ గా నన్ను చాలా నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత అవసరం ఏముంది వాళ్ళకి? వాళ్ళతోటి ఒక ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళకు నాకు ఒక గొడవ వచ్చింది. పేర్లు లేదు ఎవరి గురించి. ఇప్పుడు నన్ను కంప్లీట్ ఇప్పుడు నన్ను బయట దొంగలా చూస్తున్నారు కాబట్టి ఏం జరిగిందో ఇప్పుడు నేను జనాలకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సో వాళ్ళకు కూడా తెలియాలి, జనాలకు తెలియడం కోసం ఇప్పుడు ఈ కెమెరా ముందుకు వచ్చింది. సూపర్. అయితే శివ ఇక్కడికి వచ్చే ముందు ఇన్ని పాటలు చేసినావు, మంచి పేరు ఉంది. లాస్ట్కి వస్తే ఒకేసారి నాకు తెలిసి 4-5 సంవత్సరాల జర్నీలా టప్మన్ ఒకేసారి ఒక దొంగనే ముద్రపడ్డది. ఉన్నది అంటున్నా, లేని నీ మీద ఎలిగేషన్ చేస్తా లేదు. ప్రజెంట్ ఇప్పుడు బయట జనాలు అనుకునేది అంటున్నారు. అవునా? ఇప్పటి వరకు శివ ఇంత చేసి ఒక్కరంటే శత్రువులు ఉండొచ్చు, 2 అంటే శత్రువులు, 10-20 మంది శత్రువులు శివకి ఎందుకున్నారు? నేనేమంటున్నా శివ, నాకు డొంక తిరగడొద్దు, ఏదున్నా ఓపెన్ గా మాట్లాడు. ఒకటి ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ ఏ పదాన్ని కావచ్చు, ఎవరి విషయంలో కావచ్చు, నేను వాళ్ళ మీద దోషేసి ఇంటర్వ్యూలో నేను ప్లస్ అవుతానే ఇంటెన్షన్తో మాత్రం నాకు ఇంటర్వ్యూ ఇవ్వకు. ఓకేనా? నాకు ప్రామిస్ చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. కాంట్రవర్షియల్ సంబంధించి ఇది ఓపెన్ గా నాకు ప్రతి ఒక్కటి నిజం చెప్పు. నీకేమి ఇష్టం? నీకెవరు అంటే బాగా ఇష్టం? దేవుడా, నీకెవరన్నా పర్సనా? దేవుడే. ఏ దేవుడు ఇష్టం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది కొన్ని. శివ మీకు ఆధారాలతో మీకు ప్రూవ్ చేస్తే అయిపోతుంది. నాకు ప్రతిదానికి దేవుళ్ళ అంటే శివ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే దీనివల్ల ఇంకేమన్నా ఏమని లేదు. ఏంటంటే వీటి మీద వేస్తే కూడా ఇంకా ఇట్లా అవుతుంది అని నేను రీసెంట్గా జస్ట్ మొన్న మీతో మాట్లాడినప్పుడే నన్ను ఇంట్లో అదయ్యారు. ఏంటంటే అట్లా వేయొద్దంట. కానీ మీరు ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడతారో మీకు ఆధారాలతోటి సహా నేను ప్రూవ్ చేస్తాను. శివ నేను ఒక విషయం చెప్తున్నా, రేపు పొద్దున నిజంగానే శివ ఫ్రాడ్ అయితే ఫేక్ క్యాండిడేట్ ఫ్రాడ్ అని సంతోష్ కూడా ఇస్తాడు. నేను ఓపెన్ గా చెప్తున్నా, దానికి రెడీ. ఇప్పటి వరకు నేను నీకు ముందే చెప్తున్నా, ఎవరైతే నీ వల్ల ఉన్న బాధితులు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ తీసుకున్నా, నీకు తెలుసు. ప్రతి ఒక్కటి ఎవరైతే బాధితున్నాడో అక్కడి నుంచి కూడా తీసుకోవాలి కాబట్టి ఇన్ని రోజులు నేను ఆపిన. బేసిక్ గా వర్షన్ అనేది ఇప్పుడు నేను సడన్ గా వేసేస్తా, వ్యూవర్షిప్ వస్తుంది, అంతా ఓకే. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో నువ్వు కూడా ఒప్పుకున్నావు, నేను డబ్బులు ఇచ్చేది ఉందని జెన్యున్ గా ఆయన చెప్పి ఏదైతే చెప్పిండో అది కూడా నువ్వు చెప్పినావు కాబట్టి
ఒక వర్షన్ తీసుకుందాం అనే ఇంటెన్షన్ తోనే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. Okay. నేను అది కూడా నిన్ను ఫెజర్ చేయలేదు. మీకు కూడా ఒక క్లారిటీ ఇచ్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉంది, ఇస్తే బాగుంటుందని నేను చెప్పిన. అవును. ప్రతి ఒక్కటి ఇప్పుడు బయట ఆల్రెడీ దొంగ అని ఒక స్టాంప్ అనేది పడ్డది. నువ్వు అంటే స్టాంప్ అనేది పడ్డది అంటే 1 సైడ్ పడ్డది, 2 సైడ్ పడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్, వాల్యూడ్. ఇక్కడ ఏదో నేను ఇంటర్వ్యూలో కూర్చుని నాకు నేను ఫాస్ట్గా మాట్లాడుతుంటే మాత్రం నేనేం పిచ్చోను కాదు. ఓకే. తర్వాత 9 మెంబర్ ఆర్లు దింపుకోవాల్సి వస్తుంది. నువ్వు నాకు దింపొచ్చు, నేను నీకు దింపొచ్చు. అది లేకుండా నీట్గా నిజాయితీగా మాట్లాడు. ఓకే, ఎవరి నమ్మకం వాళ్ళది, నేను ఫెజర్ చేయను. శివ వెల్తుర్ ఫస్ట్ ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు? చెప్పిన కదా, మన ప్రభాకర్ అన్న, జేడిఎల్ ప్రభాకర్ అన్న అని ఉంటాడు. నా ఫస్ట్ నేను తీసుకున్న సాంగ్ కళ్యాణ కమనీయం. ఫస్ట్ సాంగ్. ఎంత తీసుకున్నావు ఆ సాంగ్? అది ఆల్మోస్ట్ 3 lakhs వరకు తీసుకున్నట్టున్నా. 3 lakhs 4 lakhs. ఓకే, 3 lakhs ప్యాకేజ్ మాట్లాడుకో. నన్ను ఏమేం చేయాలి నువ్వు? టోటల్ ఆడియో ఉన్న వీడియో మొత్తం, యాక్టర్లు విత్ ఎడిటింగ్ అంతా ఒక ప్రాజెక్ట్. పోస్టర్సా? లేదు, వితౌట్ పోస్టర్స్. అంటే ఆ పోస్టర్స్ కూడా అప్పుడు నేనే తీసుకున్నాను, ఎందుకంటే ఆ అన్నతోటి నాకు బాండింగ్ అట్లా ఉంది. జేడిఎల్ అఫీషియల్. ఓకే. అంటే అతను ఏదో ప్రాజెక్ట్ ఇచ్చినా కదా అని ఊరికి మధ్యలో వదిలేయకుండా తను కూడా చూసిండు. యాక్చువల్లీ తను మొత్తం ఆ సాంగ్ లో దగ్గర ఉండి చూసిండు కాబట్టి తను నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేసిండు అందులో. ఓకే. నాకు తన మీద ఇష్టం కొద్దీ నాకు అందులో మిగిలింది కాబట్టి అది ప్యాకేజ్ లెక్క చేసి ఇచ్చేసుకున్నా. ఓకే, ఇప్పుడు జేడిఎల్ ప్రభాకర్ అన్నావు కాబట్టి ఇప్పుడైతే మంచిగా లేరు మీన్స్ కొంచెం నెగిటివ్ ఉంది శివ మీద. జేడిఎల్ ప్రభాకర్ అన్నకుందా, ఇంకోరుకుందా, కొన్ని పోస్ట్ పోన్ అయినాయి, నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయింది. ఓకే. ఈ జేడిఎల్ ప్రభాకర్ అన్న దగ్గరికి నువ్వు నెగిటివ్ అవ్వడానికి గల మేజర్ కారణం ఏంటి? అది మాకు ఫస్ట్ ఎక్కడంటే మాదొకటి మూవీ స్టార్ట్ అయింది. ఆ మూవీ అనేది కొంచెం హోల్లో పెట్టుకుంటూ రావడం జరిగింది. మెల్లమెల్లగా మా మధ్యలో దూరం పెరిగింది. ఆ అన్న పక్కన కొంతమంది వ్యక్తులు చేరి నెగిటివ్ గా చెప్పడం వల్ల నా మూవీ, ఎవరైతే నేను అక్కడ కొంతమంది తీసుకువెళ్ళినో వాళ్ళ దగ్గర నుంచి నాకు కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది. అన్నకు నా గురించి కొంచెం అదొకటి ఇదొకటి అన్ని చెప్పడం. అంటే ఉన్నదే చెప్పిరా, నీ గురించి నెగిటివ్ గా లేనిది ఏదన్నా? ఉన్నది చెప్తే నేను నెగిటివ్ అని ఎందుకంట, నా గురించి లేనిది చెప్పారు కాబట్టి. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత అన్న మరి అందులో జేడిఎల్ అఫీషియల్ ఇప్పుడు ఎప్పటివరకైతే మరి సాంగ్ చేయలేదు. సరే, ముందు చేస్తారు కావచ్చు, కానీ అందులో అన్న నా మీద ఎంత నమ్మకం అంటే, అన్న అందులో ఏదైనా సాంగ్ చేయాలి అని అంటే మాక్సిమం అఫీషియల్ చేసాయంటే అంతకుముందు ఎప్పుడైనా సరే నన్నే అడిగేది. ఏదంటే నా మూవీ ఎప్పుడైతే ఆగిపోయిందో నేను అప్పటి నుంచి కొంచెం దూరం ఉండడం స్టార్ట్ అయింది. ఓకే. ఓకే, అంటే నేను ఇక్కడ మేజర్గా ఏంటంటే కొంతమంది నేను తీసుకెళ్ళిన వ్యక్తులే నాకు బ్యాడ్గా చెప్పారని అంటారు. అంటే శివది ఏమాత్రం మిస్టేక్ లేకుండా ఎదుట నమ్మేటోళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా చూసుంటే దానికి కంపారిజన్ గా చెప్తేనే నమ్ముతారు. ఇక్కడ శివ తప్పు ఏం లేకుండా శివ లంగా అంటే నమ్మడానికి పిచ్చోళ్ళు కాదు కదా. ఏమైందంటే ఇప్పుడు నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరైతే నేను నా వెనకేసుకొని తిరిగినో వాళ్ళు నా గురించి చెప్పేసరికి అన్న నమ్మడం స్టార్ట్ చేసి, ఆ విధంగా నాకు అన్నతోటి దూరం మెల్లమెల్లగా దూరం. మళ్ళా చెప్పిందే చెప్తున్నావు శివ. నేను ఏమంటున్నా, శివ అనే పర్సన్ వెల్ విషరు, నమ్మకస్తుడు. ఎవరైతే జేడిఎల్ అని అన్నారో ఆయనకి మధ్యలో నువ్వు తీసుకెళ్ళిన వాళ్ళు నీకు పుల్లలు పెట్టారని అంటున్నావు. ఇప్పుడు ఓకే, అవునా? లెట్ మీ కంప్లీట్. ఈ వ్యక్తులు నీ గురించి బ్యాడ్ గా చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళకు నీ వల్ల నిన్ను బ్యాడ్ చెప్పడానికి వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఏంటంటే ఇప్పుడు నేను అన్న పక్కన ఉంటే ఏంటంటే అన్న ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే, శివకి ఈ సాంగ్ వచ్చింది ఇది చేద్దామా, శివ ఈ సాంగ్ వచ్చింది మరి ఇది ఓకేనా అనే విధంగా మాట్లాడుకుంటూ వస్తాడు. ఇప్పుడు నేను అన్న పక్కన ఉన్నంతసేపు వాళ్ళ చేయనీకి లేదు, వాళ్ళ సాంగ్స్ మాక్సిమం అక్కడ నడవట్లేదు. అయితే నేను పక్కకు కనుక జరిగితే వాళ్ళు సాంగ్స్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్ చేసుకోవచ్చు, మూవీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నేను ఉంటే అక్కడ వాళ్ళకు ఒక అడ్డుగోడ లెక్క పడుతుంది. కాబట్టి నేను ఈడు అన్నటోడు పక్కకు కనుక జరిగితే ఇప్పుడు ఈయన మేము చెప్పింది చేస్తాడు, మా ప్రాజెక్టులు నాకు చేస్తారు అన్న ఉద్దేశంతో మెల్లగా ఒక రకంగా నేను ఇక్కడ జేడిఎల్ ప్రభాకర్ అన్న చిన్న వ్యక్తి ఏం కాదు, లేదంటే నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి పరిచయం లేకపోవచ్చు, మనం అందరం ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు సరే వాళ్ళకి సాంగ్లు వస్తలేవు, నమ్ముతా నేను, ఐ ట్రస్ట్. లేదంటే అవకాశాలు వస్తలేవు, మరి శివకు బుద్ధి ఉండాలి కదా. ఎవడు ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా నీకు ఫ్రెండే కదా, ఫ్రెండ్ మెంటాలిటీ నీకు తెలిసి ఉండాలి కదా. లేదు, నాకు చాలా ఇట్లా సపోర్ట్ గా ప్రతిసారి నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు, నాతో చాలా మంచిగా ఉంటది. కానీ ఇక వేరే విధంగా అవకాశం కోసమే శివన్ పక్కకు తప్పించారు అనొచ్చా, నెగిటివ్ చెప్పారు అనుకోవచ్చా? 200% అంతే అక్కడ. మరి ఇప్పుడు ఎందుకంటే
నా గురించి నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు ఇది చెప్పాలి అంటే ఇది కంప్లీట్ మొత్తం చెప్పిందంటే అతని కెరీర్ కు డ్యామేజ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంది అని అంటే అతని కెరీర్ కు డ్యామేజ్ అవుతుంది. అతని కెరీర్ మరి ఇక్కడ శివ కెరీర్ ఆల్రెడీ గుడిచిపోయింది. అవును, ఇప్పుడు నాదేదో అయిపోయింది కదా అని వాన్ ఎవరినో అట్లా వాన్ కెరీర్ మనం నాశనం చేయాలి అటువంటి మెంటాలిటీ నాది కాదు. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో అది తను చూస్తా ఉంటాడు, అది తనకు తెలుస్తుంది. అది పక్కపోను ఇప్పుడు అది చూస్తున్నా, ఇప్పుడు ఇది చూస్తున్నా నాకు తెలుసు, ప్రభాకర్ కూడా చూస్తాడు, ఇది అన్న కూడా తెలిసి ఉంటది. నేను ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే శివ అనే వ్యక్తి బయట టాక్, సినిమా స్టోరీలు ఎట్లయితే సాంగ్ స్టోరీలు డైరెక్షన్ చేస్తాడో అబద్ధాన్ని కూడా ఒక స్టోరీ వెళ్తాడు అనేది ఒక ఎలిగేషన్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పే స్టోరీలు అదేం లేదు కదా వాస్తవంగా. నేనేమంటానంటే నీతో జర్నీ చేసిన వాళ్ళు కావచ్చు, జేడిఎల్ ప్రభాకర్ అన్న కావచ్చు, ఐ థింక్ లేదంటే నువ్వు చెప్పిన ఇంకా సమ్ పర్సన్ ఎవరైతే ఎలిగేషన్ చేసి ప్రాబ్లం చేసిన పర్సన్ ఎవరైతే ఆ మనుషులకు కూడా కనీసం పడుకున్నప్పుడు నిజంగానే కదా ఇంటర్వ్యూలో మాట్లాడింది అనేది అనిపించేటట్టు చెప్తున్నావా, లేదంటే నీకు ఫాస్ట్ గా మలుస్తున్నావా? మీరు ఈ టాపిక్ చెప్పారు కాబట్టి ఇది మొత్తం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది మొత్తం చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఎస్, నాకు అది కావాలంటున్నా. కానీ అది చెప్తే ఇప్పుడు ఏంటంటే ఉత్తగా పాపం ప్రభాకర్ అన్న బయటకు వస్తాడు. ప్రభాకర్ అన్న ఐ థింక్ హీరో. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ప్రభాకర్ అన్న ప్రొడ్యూసర్ అయితే ప్రభాకర్ అన్నది ఇక్కడ 1.1% తప్పు లేదు. నేను ఏమంటున్నా అంటే శివాని నా ఇంటికి తీసుకెళ్తే నా ఇంటికే కన్నం పెడితే నేను ఎందుకు ఊకుంటా? ఎవరు ప్రభాకర్ అన్న అన్నాడా ఈ మాట? శివాకి చెప్తున్నా నేను. ఓకే, నీ ఫ్రెండ్ అన్న నువ్వు తీసుకెళ్ళి పరిచయం చేసినావు, అట్లానే శివనే పక్కకు పంపించేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ప్రభాకర్ అన్న తప్పేం లేదు కదా, ఓపెన్ గా మాట్లాడుకుందాము. సరే ఓకే, ఓపెన్ గా ఆ పర్సన్ నేనేమంటున్నా, నాకు పేరు అవసరం లేదు శివ. నేనేమంటున్నా, నీ ఇష్టం, నేనేదో ఇబ్బంది పెడుతున్నాను కాదు. ప్రతి ఒక్క పాయింట్ లో నాకు క్లారిటీ ఇస్తేనే శివ దొంగనా కాదనే జనాలు డిసైడ్ చేస్తాను. నేను నా స్టైల్లో నేను క్వశ్చన్స్ వేస్తా ఇక్కడ. సరే ఓకే, అవునా కాదా? ప్రతి ఒక్క బిట్, ఎందుకంటే దీని తర్వాత ఇంకోటి ఉంది. ఓకే, ప్రతి ఒక్కటి నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే దొంగ కాబట్టి క్లారిటీ ఇవ్వట్లేదు, కావాలని నాటకాలు ఆడి స్కిప్ చేస్తున్నాడు అనేది ఒక ఎలిగేషన్ రావచ్చు. లేదు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి సార్ చెప్పమంటే డైరెక్ట్ చెప్తా. చెప్పమంటే చెప్తా కాదు, ఏదున్నా ఓపెన్ గా ఏదున్నదో నిజం చెప్పు. ఓకే, అది ఏదున్నదో అది ఓపెన్ గా మీకు చెప్తా. ఎక్కడి నుంచి ఏం జరిగింది అసలు, ఎందుకు నిన్ను జేడిఎల్ ప్రభాకర్ అన్న నువ్వు లేకుండా అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒక్కటేసారి నిన్ను నెగిటివ్ వేసి సినిమా ఆగిపోయి అడ్వాన్స్లు ఇచ్చి బయటకు వచ్చి అంత 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 నమ్మకం మూడగొట్టి అంత శివ ఏం చేసిండు అసలు? ప్రభాకర్ అన్నకి నేను చేసిన సాంగ్ వచ్చేసి కళ్యాణ కమనీయం. చెప్పమంటే అక్కడి నుంచి చెప్పాల్సి చెప్ప నువ్వు ప్రతి ఒక్కటి చెప్పు, నీకు 5 గంటలు టైం ఇస్తా, రోజు మొత్తం ఇస్తా కావాలంటే. ప్రభాకర్ అన్నకి నేను ఫస్ట్ చేసిన సాంగ్ వచ్చేసి నాది కళ్యాణ కమనీయం. ఆ సాంగ్ ఒకటి నాకు ప్రాజెక్ట్ లెక్కన ఇచ్చిండు. ప్రాజెక్ట్ లెక్కన ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ దాన్ని తీసినప్పుడు అన్నకు నచ్చింది. అది ఆ తర్వాత అది సక్సెస్ అయింది. ఆ తర్వాత అన్నకు నా మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. ఆ తర్వాత ఓకే, ఇందులో మనం మంచి వర్క్ ఉంది, వర్తబుల్ క్యాండిడేట్, ఇక ఏదున్నా కూడా మనోడికి చెప్దామని. ఆ తర్వాత అన్న నెక్స్ట్ ఏదన్నా సాంగ్ చేసే ముందు నార్మల్ గా నన్ను అడగడం స్టార్ట్ చేసిండు. ఆ ఛానల్ ఏదున్నా కూడా మొత్తం మన చేతిలో పెట్టేసి ఏదున్నా కూడా శివ మరి ఈ సాంగ్ వచ్చింది, ఇది చేద్దామా, శివ మరి ఈ సాంగ్ వచ్చింది మనం చేద్దామా అనే విధంగా ఉండేది. ఆ తర్వాత అందులో ఏ సాంగ్ ఉన్నా ఆ తర్వాత వేరే వేరే సాంగ్స్ వచ్చినా కూడా అన్ని కూడా మనం కొన్ని సాంగ్స్ అన్నకు దైవభక్తి ఎక్కువ. ఈ డివోషనల్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో అన్న తన ఓన్ డెసిషన్ తీసుకునేది. ఈ మిగతా సాంగ్స్ ఏవైతే ఉంటాయో అని నార్మల్ గా మనకు చెప్పేది. అదే విధంగా నెక్స్ట్ అన్నకు నేను చేసిన ఇంకొక సాంగ్ వచ్చేసి వెన్నెల. ఆ వెన్నెల ఏంటంటే యాక్చువల్లీ ఆ వెన్నెల సాంగ్ చేయడానికి ముందే మాకు మధ్యలో కొంచెం కొన్ని ప్రాజెక్టు చేసుకుంటూ అంటే ఆ డివోషనల్ ఛానల్ కూడా ఏ సాంగ్ చేసినా కూడా మాక్సిమం అన్ని మనమే చూసుకునేది. అట్లా చూసుకుంటూ అన్నకు మన మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చేసి నెక్స్ట్ మన ఛానల్కి ఇంకేమైనా చూడు అనేసరికి అప్పుడే ఆలోచిస్తున్న టైంలో సడన్ గా ఒక రోజు అన్నది ఒకటి మూవీ ఓకే అయింది. ఫస్ట్ వేరే ఒక పర్సన్స్ తోటి ఒక మూవీ ఒకటి ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే శివ ఇట్లా మూవీ చేస్తున్నా, ఒకటి మనం కూడా మూవీ చేద్దాము అని అంటే ఓకే అన్నాను అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అన్న ఒకటి మరి ఇట్లా మూవీ చేద్దామని అనుకుంటున్నా, అది ఒకటి మనకాడ ఉన్నది అని అన్న తర్వాత సరే ఓకే అని అన్నాడు. అన్న తర్వాత డైరెక్ట్ ఆఫీస్ ఓపెన్ చేసేసిండు అన్న. ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టోరీ లేకుండానే డైరెక్ట్ నా మీద నమ్మకంతో అప్పుడు డైరెక్ట్ ఆఫీస్ లో మనకు అది డైరెక్ట్ చూసిండు కాబట్టి చేయగలుగుతాడు అనే డైరెక్ట్ రూమ్ ఇచ్చేసిండు, కంప్లీట్ ఆఫీస్ బాయ్ పెట్టి మనకు అన్ని అరేంజ్ చేసేసిండు. ఓకే, సో వర్క్ జరుగుతున్నప్పుడు మేము కొంచెం ముందే అనుకున్నాం. ఎట్లా అంటే శివ దీన్ని ఎంత బడ్జెట్ లో చేద్దాం అనుకుంటున్నాం అని అన్నప్పుడు
అన్న మనం ఎంత ఇద్దాం మీరు చెప్పండి, మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం అంటే ఆల్మోస్ట్ మేము అప్పుడు ఫస్ట్ ఒక 25 lakhs ఒకటి అనుకున్నాం. చిన్న బడ్జెట్ వెన్నెల సాంగ్ ఉంది కదా, అదే వెన్నెల టైటిల్ తోటి ఒకటి దానికి ఏదైతే స్టోరీ ఉందో అదే స్టోరీని ఒక 25 lakhs ఫస్ట్ అనుకున్నాం. ఆ తర్వాత ఒక రోజు నేను అసలు స్టోరీ లేకుండా అన్న నా మీద నమ్మకం కొద్దీ ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఆల్రెడీ ఇన్ని చేసిండు కదా, స్టోరీ అనుకున్నా అయిపోతుంది అన్న ఇంటెన్షన్ ఉండే. తర్వాత నేను కూర్చుండి అయితే ఒక స్టోరీ రాసుకున్నా. ఆ స్టోరీ రాసుకున్న తర్వాత అది అన్నకు చెప్పిన తర్వాత అన్న ఇది కాకపోతే 25 లో చేసేది కాదు, అది దాని చాలా మంచి స్టోరీ, ఆ 25 లో చేసేది కాదు. ఆ స్టోరీ వచ్చేసి ఒక 25 లో అసలు కుదరని పని. అది విన్న తర్వాత శివ దీనికి ఎంత అవుతుంది అంటే ఆయన అన్నగా అర్థమైపోయింది ఇది 25 లో కాదు కదా అని నవ్విండు. అన్న దీనికి ఒక 1 వరకు అవుతుంది అన్న. 1 crore వరకు. 1 ఎట్లా తీస్తావనంటే లేదన్నా మనకడ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని మొత్తం న్యూ ఆర్టిస్టులను పెట్టుకొని మనం ప్లాన్ చేద్దామన్నా అని అనుకుని ఒక మంచి టాలెంట్ ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ మేము ఆఫీస్ కు పిలుచుకున్నాం. ఏది మాది పూజ జరిగిన రోజే మేము యాక్చువల్ పిలుచుకున్నాం మాట్లాడినాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా నెక్స్ట్ హీరో దగ్గరికి వెళ్ళినాం, హీరోతో మాట్లాడుకున్నాం, హీరోతో అగ్రిమెంట్ చేసుకున్నాం, హీరోకు చెక్ ఇచ్చేసినాం. ఇది మాది వర్క్ జరుగుతుంది. అయితే యాక్చువల్లీ ఇందులో నేను ఈ ప్రభాకర్ అన్న దగ్గర ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్లలో ఒక పర్సన్ ఒకసారి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అరే నేను ఇట్లా నాకు ప్రతిసారి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కు రావడం అక్కడ నా వర్క్ చేయడం నాకు బాగా ఇబ్బంది అవుతుంది, మరి నేను నీ దగ్గరికి అక్కడికే వచ్చి నేను అక్కడే ఉంటా, నీతో పాటు అక్కడే ఉంటా అంటే సరే ఓకే అని పిలిపించుకున్నా. తను కూడా నాతో పాటు వచ్చేసిండు. అదొకటి. ప్లస్ ఇంకోటి యాక్చువల్లీ ఇది మేము దీనికి ముందే డిఓపిగా ఒక పర్సన్ అనుకున్నాం. నాకు తను చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఒకటి అనుకున్నాం, అంత అయిపోయింది. ఇక మూవీ ఇంకొన్ని రోజులు అయితే స్టార్ట్ అవుతుంది అనగా ఇక్కడ నుంచి మాకు ఏంటంటే ఇది చెప్తే కొంచెం అన్నోళ్ళ దగ్గర కొంచెం నెగిటివిటీ వస్తుంది కావచ్చు, కానీ ఏమైందంటే ఒక రోజు డిఓపి ఒక పర్సన్ పిలుచుకున్నాం. చాలా పెద్ద పర్సన్, చాలా పెద్ద మూవీ చేసిండు. ఆ మూవీ బడ్జెట్ కూడా యాక్చువల్లీ మేము 1 CR లో అనుకున్నది. తర్వాతనే అన్న కూడా నాకు ఒక నమ్మకం ఇచ్చిండు, శివ ఇది 1 CR కాదు, ఇది నువ్వు నార్మల్ ఇట్లా తీతా అనుకుంటున్నావు కదా, కొత్త ఆర్టిస్టులు పెట్టి ఇంత పెట్టి వీళ్ళొద్దు, మనకు పేడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెట్టేసాయి, ఒక మంచిగా పెద్దగా ప్లాన్ చేద్దాం అనేసరికి మేము ఒక 7 CR బడ్జెట్, ఒక 7 CR బడ్జెట్ లో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం. 7 CR బడ్జెట్ లో చాలా పెద్ద వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏంటంటే చాలా వాళ్ళు ఈ సీనియర్ మొత్తం సీనియర్ యాక్టర్లను పెట్టుకుని ఒక 7 CR బడ్జెట్ లో మంచిగా ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకొని ఇంకొక 1 month లో షూట్ కి వెళ్ళాలి. ఆ టైంలో మెయిన్ మాకు డిస్టర్బెన్స్ వచ్చేసి మెయిన్ మూవీ అయిపోయినకి ఇది ఒకటి ఉంది. ఏంటంటే ఒక పర్సన్ ప్రభాకర్ అన్నకి చాలా దగ్గర ఒక పర్సన్, పేరు చెప్పడం ఇష్టం లేదు. నేను ఆ రోజు నేను దీనికి ఒక పెద్ద డిఓపిని పిలుచుకొని స్టోరీ నేరేషన్ ఇస్తున్నా. అది డైరెక్టర్ నా రూమ్ లో అతన్ని పిలుచుకున్నా, అతనికి స్టోరీ నేరేషన్ ఇస్తున్నా. అతని స్టోరీ నేరేషన్ ఇస్తున్నప్పుడు యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే అతను ఉన్నాడు స్టోరీ నేరేషన్ ఇస్తున్నప్పుడు, ఎవరైతే వింటున్నా ఆ డిఓపి ఉన్నాడు, మిగతాది నా టీం ఉన్నది కంప్లీట్, నాకు వర్క్ చేస్తున్నా నా టీం కూడా అక్కడే ఉన్నారు. నేను అతనితోటి కొంచెం అప్పటికే మాకు స్టోరీ నేరేషన్ ఇవ్వబట్టి 1 hour అవుతుంది. అతనికి మొత్తం కంప్లీట్గా స్టోరీ చెప్తా ఉంటే సడన్ గా డోర్ తీసుకొని ఒక పర్సన్ రూమ్ లోకి వచ్చిండు. రూమ్ లోకి వచ్చినప్పుడు నేను ఒక మాట అన్నా, నేను అంటే స్టోరీ నేరేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా అతని వైపు చూసుకొని అన్న ఒక 5 minutes ఆగండి నేనే పిలుస్తాను అన్న. తన ఈగో హట్ అయిపోయింది. తను ప్రభాకర్ అన్నకు చాలా దగ్గర మనిషి, అతనికి కొంచెం ఈగో హట్ అయిపోయింది. తను బయటికి వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి డోర్ వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నేను ప్రొడ్యూసర్ కి నేను ఇంత అది నేను ఒక రకం మూవీ స్టార్ట్ గానికి నేను కూడా నీకు ఇందులో అది నువ్వు 25 lakhs మూవీ అన్నప్పుడు నేను నీతో పాటు వచ్చి లొకేషన్స్ కూడా అన్ని చూసుకున్నా, నీకు అంత హెల్ప్ చేసినా, ఇప్పుడు నువ్వు నన్నే బయటికి వెళ్ళిపోమంటావా అని బయటికి వెళ్ళిపోయి అప్పుడు బయట ఇప్పుడు నాకు ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక పర్సన్ అని చెప్పిన ఆ పర్సన్ అక్కడనే ఉండేది. అతను ఇంకొక అన్నకు ఇంటర్వ్యూ ఛానల్ ఉన్నాయి, అవి కొన్ని చూసుకునేది. వెళ్ళి అతని దగ్గర కంప్లీట్ నా గురించి ఇక నెగిటివ్ మాట్లాడడం ఇట్లా మాట్లాడడం చెప్పిండు. ఆ తర్వాత ప్రభాకర్ అన్నకు ఫోన్ చేసి ఇది మైండ్ లో పెట్టుకున్నాను, నన్ను బయటికి వెళ్ళమన్నాడు, అందరి ముందు నన్ను బయటికి వెళ్ళమన్నాడు అని ప్రభాకర్ అన్నకు ఫోన్ చేసిండు. ప్రభాకర్ అన్నకు ఫోన్ చేసి నన్ను ఇట్లా బయటికి వెళ్ళమన్నాడు, నన్ను అల్లకెళ్ళి ఇట్లా వెళ్ళమన్నాడు కూడా కాదు, నన్ను అందరి ముందు నన్ను డైరెక్ట్ ఇట్లా మాట్లాడిండు, వేరే ఒక వల్గర్ వర్డ్ యూజ్ చేసి ఇట్లా అన్నాడు అనుకుంటా మాట్లాడిన తర్వాత ఈ స్టోరీ నేరేషన్ అయిపోయింది. నాకు ఒక 1 hour తర్వాత నేను బయటకు వచ్చేసరికి బయట నాకు అందులో ఉండే ఆఫీస్ బాయ్ ఉంటాడు, ప్లస్ నా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నాకు గురించి కొంచెం నాకు చూస్తారు, నెగిటివ్ గా చూస్తారు, నన్ను చూసే చూపు. ఏమైంది అని నేను అక్కడ ఉన్న మన ఆఫీస్ బాయ్ ని వాళ్ళని అడిగేసరికి అప్పుడు నాకు చెప్పారు, అన్నా నువ్వు డైరెక్ట్ ఇట్లా అన్నావంట, వాళ్ళందరూ ఉన్నారు, నేనుంటే ప్రాబ్లం ఏంది,
అనుకుంటా అన్నాడు. అసలు నిజానికి నేను ఆ స్టోరీ నేరేషన్లో ఉండి సరిగ్గా చూసుకోవాలి, అన్న సడన్గా వచ్చేసరికి అన్న ఒక 5 నిమిషాలు ఆగండి అని అన్న తప్ప నేను వేరే అనలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సాక్ష్యం ఉన్నారు కదా అని అంటే, ఇక అన్నకి ఏం చెప్తారో ఏమో అంటే, అన్నకు ఒక రకం ఫస్ట్ నాకు నెగిటివ్ ఈయన స్టార్ట్ అయింది. తర్వాత అన్న ఫోన్ చేసిండు, శివాన్ వాళ్ళందరి ముందు అట్లా అన్నట్టు కరెక్ట్ కాదు, ఏదున్నా కూడా అంటే అన్నకు నాకు ఒక వల్గర్ వర్డ్ యూజ్ చేసి చెప్పేసరికి అన్న అదే పాయింట్ నేను ఆ వర్డ్ అనలేదు, ఎందుకంటే అక్కడ అంతమంది ఉన్నారు. నేను అట్లా ఇప్పుడు నాకు మూవీ దగ్గరుండి అంత చూసుకున్న పర్సన్ నేను ఎందుకు అట్లా అంట. సో అది జరిగింది ఫస్ట్ నెగిటివ్. ఆ తర్వాత నెక్స్ట్ డే అన్న వచ్చిండు, ఆడ కూర్చుండి శివ ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఎట్లా అంటావు, నా తర్వాత అంతా చూసుకునే తనే, నువ్వు తను ఎట్లా అంటావు అనే విధంగా ఫస్ట్ కొంచెం స్టార్ట్ అయింది ఆడ. అయిన తర్వాత అన్న కొంచెం అక్కడ అప్సెట్ అయిండు, ఇది ఒకటి జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఒక మంచి ఒక హిట్ సాంగ్ నెక్స్ట్ అన్న తర్వాత శివ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆగిపోయింది ఒక సాంగ్ మనం తీసి చాలా రోజులు అవుతుంది, నువ్వు ఇప్పుడు ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ మొత్తం నువ్వు తీసి పెట్టు, ఆ సాంగ్ నువ్వు మొత్తం తీసి పెడితే ఆ సాంగ్ అయిపోతుంది, నువ్వు మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు మన మూవీ స్టార్ట్ చేసిందంటే నువ్వు ఇది చేసేసరికి ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలియదు అవును అని అన్నాడు. అన్న తర్వాత అన్న కంప్లీట్ నా ఫోకస్ అంతా ఇప్పుడు మన ఈ మూవీలోనే ఉన్నది, ఇప్పుడు నేను దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలన్నా నేను స్టార్ట్ చేయలేదు, మైండ్ చేయలేనన్నా, అసలు నా ఫోకస్ బయటికే పోతలేదు అని చెప్పిన తర్వాత నువ్వు ఎట్లన్నా చేయి, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు వచ్చిందే యూట్యూబ్ నుంచి, నేను నీకు ఎట్లా అవకాశం ఇచ్చినా, నువ్వు తీసిన హిట్లను చూసే ఇచ్చిన, ఇది చెయ్యని అన్నాడు. నిజం చెప్పాలంటే అప్పుడు నా మైండ్ మొత్తం మూవీలోనే ఉన్నది, అందుకే స్టోరీ కాదు చాలా పెద్ద స్టోరీ అది, పిన్ టు పిన్ మొత్తం అంత నేను అందులో ఆ వర్క్ లో ఉన్నా. ఇక అప్పుడు అన్న ఫోర్స్ చేసేసరికి నేను అప్పుడు అన్నకు మాట చెప్పిన, అన్న నేను చేయలేను కానీ మన శివ డైరెక్షన్ చేస్తాడు అన్ని చూసుకుంటాడు కదా, డిఓపి మొత్తం నెగటివ్ క్యాండిడేట్ లేదు శివ హెల్ప్ లో డిఓపి శివకి ఇచ్చేసి అన్న మనం మనకు శివకి ఇచ్చేద్దాం ఇది, శివ డైరెక్షన్ చూసుకుంటాడు అంతా మనోడు హ్యాండిల్ చేసుకుంటాడు అని చెప్పిన తర్వాత నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు వెళ్ళాలి కదా అంటే అన్న నాకు ఈ వర్క్ ఎక్కువ ఉంది అన్న, వర్క్ లేదంటే ఫస్ట్ ఆప్ మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కదా, నువ్వు వెళ్ళమని అన్నాడు. వెళ్ళమన్న తర్వాత సరే ఓకే అనుకున్నాం. ఓకే అనుకున్న తర్వాత ఈ మూవీలో ఈ సాంగ్ కి మేము మన ఇక్కడ సిద్దిపేటలో షూట్ చేసినాం, సిద్దిపేటకు వచ్చిన తర్వాత నేను డైరెక్షన్ చేయట్లేదు యాక్చువల్లీ, వేరే పర్సన్ యాక్టింగ్ పెట్టి సాంగ్స్ పెట్టి మొత్తం ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మాకు యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఇక నా మూవీ ఆగిపోనికి మెయిన్ బీజం నాకు వెన్నెల నా సాంగ్. ఈ సాంగ్ నాకు ఎంత పెద్ద హిట్ అయ్యి ఎంత వచ్చిందో దీనివల్ల నా మూవీ అంటే ఇది నాకు మూవీ ఆగిపోయింది. ఈ హిట్ తోటి నాకు ఒక 2 years బ్యాక్ ఎవరైతే శత్రువు ఉండడం చెప్పినో వాని దగ్గర నుంచి నాకు అది కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే ఈ వెన్నెల సాంగ్ ఫస్ట్ ఒక 2 days షూట్ చేసినాం. 2 days షూట్ చేసిన తర్వాత ఫస్ట్ డే మొత్తం షూట్ చేసినాం, సెకండ్ డే మళ్ళీ ఒక హాఫ్ డే వరకు షూట్ చేసినాం. షూట్ చేసిన తర్వాత నాకు ప్రభాకర్ అన్న ఫోన్ చేసాను. అన్న ఫోన్ చేసి శివ ఎట్లా వస్తుంది షూట్ అన్నాడు. అన్న బాగా వస్తుందన్న అని చెప్పిన. బాగా వస్తుందన్న అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ గా మాట్లాడుతున్నా ఆ పర్సన్లు కూడా చూస్తారు. ఎట్లా వస్తుందంటే ఇప్పటి వరకు ఇది చూస్తున్న వాళ్ళకి కూడా తెలియదు అంటే ఏం జరిగింది ఏంది అని. ఏంటంటే నాకు నా డిఓపితో కావచ్చు, నాకు ప్రభాకర్ అన్నతో కావచ్చు, కొంచెం నాకు ఇదంతా స్ప్రెడ్ గానికి మెయిన్ రీజన్ వాళ్ళే. సో ఇదంతా తెలుస్తుంది. వీడికి వచ్చినాం, ఆ 2 days షూట్ చేసినాం. 2 days షూట్ చూసిన తర్వాత కొంచెం నన్ను అడిగిండు శివ ఎట్లా వస్తుంది అని, ఎట్లా వస్తుంది అవుట్పుట్ అని నన్ను అడిగిన తర్వాత నేను అన్న బాగానే వస్తుందన్నా అని చెప్పిన. నేను ఏమన్నా ఇదే మాట చెప్పిన నేను ప్రభాకర్ అన్న బాగానే వస్తుందన్న అన్న తర్వాత నువ్వు ఇది కనుక బాగా చేయలేదు అనుకో మన మూవీ ఆపేస్తాడు. అన్న తర్వాత ఒక భయం ఉండాలని అన్నట్లే అంటాడు. అన్న తర్వాత అట్లా అంటావు అన్న, అది నాకు సంబంధం లేదు, నేను డైరెక్షన్ చేస్తలేను అన్న. డైరెక్షన్ చేయకపోతే వాడికి వెళ్ళినావు, నువ్వు చూసుకునే బాధ్యత నీది, ఇన్ని రోజులు ఎవరు చూసుకున్నారు అని అన్నాడు. అన్న తర్వాత సరే ఓకే అన్న, అయితే ఎందుకైనా మంచిది కొన్ని క్లిప్స్ శివన్ పంపువాను, నువ్వు చూడు, నీకు నచ్చితే ఓకే అన్న అన్న. నచ్చితే ఓకే ఏంది అసలు ఏం జరుగుతుంది ఆడ అని అన్నాడు. వెంటనే మన శివకు ఫోన్ చేసిండు, కొన్ని క్లిప్స్ పంపించుకున్నాడు. క్లిప్స్ పంపించుకుంటే శివ తీసిన ఏవైతే ఉన్నాయో కొన్ని క్లిప్స్ పంపించేసిండు. చూసిన తర్వాత నాకు ఇది కొంచెం నచ్చుతలేదు, నాకు ఇది కొంచెం నచ్చుతలేదు. డైరెక్షన్ కెమెరానా లేదు, కెమెరా నచ్చకపోవడం ఏంది, నాకు అది మనోడు వేరే లెవెల్ తీసుకున్నాడు, అదేం లేదు. కొంచెం ఫుటేజ్ అంటే అందులో కొంచెం ఏదో సంథింగ్ మనోడికి నచ్చుతలేదు అని చెప్పేసిండు అన్న. ఇక చెప్తే అన్న నేనే వస్తున్నా అని డైరెక్ట్ హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చేసిండు. వచ్చి ఒకటే మాట అన్నాడు, ఇప్పటి వరకు దీనికి 1,80,000 2 లక్షల దాకా దీనికి ఖర్చు వచ్చింది, పోతే పోనీ వీడియోకి నాకు అవసరం లేదు,
నువ్వు దీంట్లో మెయిన్ లీడ్ ఉండి చెయ్యి నువ్వు అని అన్నాడు. అన్న నేను చేయలేను అన్నా అని అన్న తర్వాత అప్పటికి నా హెయిర్ నా అవతారం నేను కంప్లీట్ ఒక ఎట్లా అంటే ఒక యోగిలాగా అయిపోయిన మూవీకి వర్క్ చేసుకుంటా. నాకు బియర్డ్ చేసుకొని కూడా నాకు అప్పుడు టైం లేకుండే, కంప్లీట్ గా అంత పిచ్చి ఉన్నా. అన్న తర్వాత నువ్వు చేస్తే ఓకే, లేకపోతే మాత్రం ఆ మూవీ కూడా వద్దు, మనం ఆపేసుకుందాం మరి అని అన్నాడు. ఇది చేయను, నేను నిన్న నమ్మే కదా మనం ఇదంతా స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అన్న తర్వాత సరే అన్నా అని అన్నా. కాకపోతే ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ కి నేను ఇప్పుడు అందులో ఎవరైతే అక్కడ చేస్తున్నారో అక్కడ యాక్టింగ్ ఎవరైతే చేస్తున్నారో అది నా ఫ్రెండే, ఎవరో కాదు బయట. అయితే ఆ విషయము ప్రభాకర్ అన్న నా దగ్గరనేమో నన్ను చేయమని ఈ విధంగా అడిగేసరికి నేను అట్లా ఒప్పుకున్నాను. నేను ఫస్ట్ చేయను అన్న, చేసే ఉద్దేశం నాకు ఉండేది ఉంటే. అయితే ఒకటి శివ వాస్తవంగా నేను అదే అడగబోతున్నా. ఒకటి ఇప్పుడు నిజంగా జెన్యున్ ఇప్పుడు నువ్వు చెప్పిందే జరిగిందా, లేదంటే నువ్వు కావాలని వీడు చేయొద్దు ప్రాజెక్ట్ అని గుంజుకున్నావా? ఇప్పుడు అది యాక్చువల్లీ ఆ సాంగ్ ను నేనే దగ్గర నేను రాపించుకున్నా. అది నేను చేయించుకున్నా, అసలు నా ఛానల్ కోసం నేను చేసుకుందాం అనుకున్న సాంగ్ వెన్నెల. నేనేందంటే నాకు అన్న అంత నాకు మూవీ ఇచ్చింది కదా అని అన్నకు నేను రికమెండ్ చేశాను. అన్న ఇగో ఫ్రెండే కదా ఈ ఆడియో నేను చెప్తున్నా, అది నా కోసం చేసుకున్న సాంగ్. ఆడియో కూడా నేను నా కోసం చేసుకున్నది. యాక్చువల్ ఫస్ట్ నేను నా కోసం చేసుకుందాం అనుకున్నది. నేను నా కోసం నేను రాపించుకొని నేను పక్కన పెట్టేసుకున్నా నా ఛానల్ కోసం. పెట్టుకున్న తర్వాత అన్న నాకు మూవీ అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు నేను అన్నకు ఏదంటే అన్న మనకి ఇది సాంగ్ ఉంది కదా, ఇది పక్క హిట్ అవుతుంది అన్న, ఇది మరి మనం చేసేసుకుందామని అప్పుడు నేను అన్నకి ఇచ్చేసిన. ఇంకోటి ఏంటంటే అన్న సాంగ్ తీసుకున్నప్పుడు కూడా తెలుసు ఏది ఆ వెన్నెల అనే ఆడియో ఫస్ట్ మేము ఇప్పుడు కాదు, వెన్నెల అనే ఆడియో మేము చేయించుకొని అప్పటికే మాకు 6 months మేము పక్కన పెట్టుకున్నాం చేయించుకొని. మేము చేయలే, ఆడియో చేయించుకున్నప్పుడు శివకృష్ణ వెళ్తున్నట్టు దానికి డైరెక్టర్ యాక్టర్ అని అన్నకు తెలుసు. అన్న ఫిక్స్ అయిపోయింది దానికి. ఇంకోటి మేము యాక్చువల్లీ ఎప్పుడైతే పెట్టుకున్నామో మేము ఆల్రెడీ దానికి ఒక పోస్టర్ కూడా మేము ముందే చేయించుకున్నాం. ఆడియో చేయించుకున్నప్పుడు అన్న దాంట్లో పోస్టర్ డైరెక్ట్ రిలీజ్ చేసేసి ఉన్నది. ఆల్రెడీ పోస్టర్ ఒక్క నిమిషం మీకు కొంచెం చూద్దాం. అది అయిన తర్వాత సరేలే దీంట్లో బిజీ ఉన్నానే మూవీ ఉన్నా అని నేను నా ఫ్రెండ్ రికమెండ్ చేసిన. నేను చేసే ప్రాజెక్ట్ లా నేను బిజీగా ఉన్నా అని నాకు ఇష్టం. నాకు యాక్టింగ్ మొత్తం ఇప్పుడు యూట్యూబ్ లో అంతా నాకు ఇష్టం, ఐడియా ఉంది దాని మీద. సో ఆ రకంగా నేను చేసేసిన. తర్వాత అన్న ఫోర్స్ చేస్తేనే నేను వెన్నెల సాంగ్ చేసిన. అన్న ఫోర్స్ చేస్తేనే వెన్నెల సాంగ్ చేసిన. కాదు స్కిప్ అవుతుంది. అన్న వచ్చిండు, ఫుటేజ్ నచ్చలేదు, అన్న వచ్చిండు, ఫుటేజ్ నచ్చలేదు, నన్ను చేయమని అన్నాడు. అన్న నేను చేస్తే ఇప్పుడు నా ఫ్రెండే కదా మళ్ళీ వీళ్ళే కదా చేసింది, మళ్ళా నేను అక్కడ నెగిటివ్ అయితే అంటే నేను మాట్లాడుకుంటాను, అంతా నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడుకుంటా అని అన్నాడు. అన్న తర్వాత ఎవరితో మాట్లాడుకుంటాడు, అందులో యాక్టర్ తోటి కావచ్చు. సరే ఓకే అన్న తర్వాత అయ్యా ఆ రోజు నైట్ అదే రోజు ఈవినింగ్ వచ్చి అన్న ఒక మాట అన్నాడు, శివ మరి ఎవరిని పెడదాం హీరోయిన్ అని అన్నాడు. అంటే నేను అప్పటికి నేను నా వైఫ్ తో తప్ప నేను బయట సరిగ్గా చేయట్లేదు. మళ్ళీ ఇంకోటి అప్పటికి నేను కంప్లీట్ గా మూవీలో ఉండిపోయినా, మళ్ళీ అంతా వద్దు అన్నట్టు. మళ్ళీ ఇంకోటి నాకు తనతో అన్ని హిట్స్. ఇందులో మేము చేసిన కళ్యాణ కాంబినేషన్ ఫస్ట్ సాంగ్స్ లో మా కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి అది హిట్. సో ఇందులోనే మళ్ళీ మా కాంబినేషన్ లో ఇది వస్తే ఆటోమేటిక్ గా దానికి ఉన్న హైప్ దీనికి ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంతో అన్న మరి ప్రియని పెట్టుకుందాం అన్నా అన్న. అంటే నా సరే ఓకే అని చెప్పేసిండు. ఓకే అని చెప్పేసిండు. అన్ననే కార్ ఇచ్చిండు. నేను ఇంటికి వెళ్ళిన, తనని తీసుకొని వచ్చిన. అసలు తన ఇంకోటి యాక్చువల్లీ తను ఒప్పుకోలే. ఫస్ట్ తను ఫస్ట్ చేయను అన్నది. నేను రాను, నేను చేయను అని అన్నది. నేను రాను, నేను చేయను అన్నది. రీజన్ ఏంటంటే ఆ సాంగ్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేద్దామని అనుకున్నది. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు నేను ఎందుకు చేస్తా అన్న నేను ఫస్ట్ గుర్తు ఆమె ఫీలింగ్ అంటే అప్పుడు ఫస్ట్ నేను హీరో తన హీరోయిన్ అని ఫస్ట్ అనుకున్నాను. మేము పోస్టర్ కూడా అనౌన్స్ చేసుకున్నాం. అదే ఛానల్ ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ ఉంటది కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి. అన్నప్పుడు చేయను అంటే ప్రభాకర్ అన్న ఏదున్నా పాపం ప్రియతో చాలా ఇంట్లో చెల్లె లెక్క పాపం బాగా చూసుకుంటాడు. మాకు ఏదున్నా కూడా నిజానికి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు, వెన్నెల సాంగ్ చేసినప్పటి నుంచే బాగా చూసుకుంటాడు. అటువంటిది ఆ రోజు ప్రభాకర్ అన్న మాట్లాడింది కాబట్టి ఒప్పుకున్నది. నేను మాట్లాడితే ఒప్పుకోలే. ప్రభాకర్ అన్న ఫోన్ చేసిండు, అమ్మ ఇట్లా నువ్వు అది శివది వాళ్ళది వీళ్ళది అనుకోక ప్రాజెక్ట్, ఇది నాది, నువ్వు ఛానల్లో మా దాంట్లో ఫస్ట్ సాంగ్ హిట్ పడ్డది కదా, నువ్వే రావాలి, నువ్వే చెయ్యాలి, నేను కారు పంపిస్తున్నా, ఏదాని మంచి నువ్వు వస్తున్నావు చేస్తున్నావు అని మాట్లాడి అన్న. మాట్లాడిన తర్వాత తను నేను మాట్లాడిన ఒప్పుకోలేదు. లాస్ట్గా ప్రభాకర్ అన్న చెప్పిన తర్వాత ఒప్పుకున్నది. నేను వెళ్ళినా తీసుకొచ్చిన. తను పాపం అప్పటికప్పుడు వచ్చి
వీడికి వచ్చిన తర్వాత సిద్దిపేటలో కాస్ట్యూమ్స్ తీసుకొని అప్పటికప్పుడు తను అంత సిద్దిపేట తను కొంతమంది చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి అప్పటికప్పుడు అంత కాస్ట్యూమ్స్ అని రెడీ చేయించుకుని. ఇది ఆల్రెడీ నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో షూట్ చేసి అది నచ్చలేదు కాబట్టి అది పక్కన పెట్టేసి ఓన్లీ అన్న చెప్పింది కాబట్టి నువ్వు చేసినావు తప్ప కావాలని మనోని తీసేసి నేను చేస్తాను లేదు, అస్సలు అది లేనే లేదు. అది అన్నకు కూడా తెలుసు. ఇప్పుడు నార్మల్ గా ఈ విషయం అన్నకు కూడా తెలుసు, అందులో ఉన్న మన డిఓపి మన శివకు కూడా తెలుసు. అది అక్కడ ఉన్న అందరికీ తెలుసు. అదేం నేను కావాలని చేయలేదు. నాకు కావాల్సుకొని చేయాలనుకుంటే ఆ పాట నేను చేయాలి అని అనుకుంటే నేను దానికి నేను చేయను అని ఎందుకంటే అన్న నన్ను చాలా ఫోర్స్ చేసిండు. నాకు మూవీ అనేసరికి నేను ముందుకు వచ్చేసిన. సో అయితే మేము డే 1 రోజు షూట్కి వెళ్ళినాం. అన్న రాలే, అన్న ఇక్కడనే హోటల్లో ఉన్నాడు. ఇక నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఇక అన్న వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరూ ఇక్కడే హోటల్లో ఉండిపోయారు. మేము వెళ్ళినాం, మేము వెళ్ళి షూట్ చేస్తున్నాం ఆడ. మేము వెళ్ళి షూట్ చేస్తా ఉంటే ఇక శివకు కొన్ని ఫోన్లు వచ్చినాయి. అన్న దగ్గర కొంచెం నా గురించి నెగిటివ్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అది ఎవరో కాదు, చెప్పింది మా బావ. ఆ రోజు ఇంకోటి ఏంటంటే చెప్పిన కదా, ఆ రోజు అసలు ఆ షూట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు ప్రియా ఓన్లీ సాంగ్ మళ్ళీ నన్ను కాదని వాళ్ళు చేస్తారు అనే పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అదే. ఏంటంటే నాకు మా బావ చెప్పిన విషయం ఏంటంటే, మా బావ అక్కడే ఉన్నాడు, ప్రభాకర్ అన్న వాళ్ళతో మా బావ కూడా ఉన్నాడు. ఆ రోజు మా బావ ఎవరైతే ఉన్నాడో నా ఫ్రెండ్ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ నాకు కొంచెం అక్కడ మా బావ వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నీ ఫ్రెండ్ ఎవరైతే నువ్వు ఫ్రెండ్ అంటున్నావో ప్రభాకర్ అన్నతో ఆల్రెడీ మొత్తం నెగిటివ్ చెప్పడం, మేము ఆల్రెడీ షూట్ చేస్తున్నాం అక్కడ, నీ గురించి నెగిటివ్ చెప్పడం స్టార్ట్ చేస్తాం. సాంగ్ షూట్ అవుతుంది అక్కడ, మేము సాంగ్ షూటింగ్ లో ఉన్నాం, ఇట్లా నెగిటివ్ చెప్పడం స్టార్ట్ చేస్తుండు అంటే అన్నకైనా నా గురించి తెలియదా, అన్నకైనా నా గురించి తెలియదా అని అనుకున్నా. తర్వాత ఇక నేను షూటింగ్ లో ఉన్నా. షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కడ శివకు ఫోన్ వచ్చింది. శివకు ఫోన్ వచ్చి నీకు మూవీ కోసం 4 lakhs చెక్ ఇచ్చారు కదా, ఆ చెక్ ఆపించింది ఎవరో కాదు, వాడే, నువ్వు వాడిని నమ్మి వానితో శివ వెళ్తురే నువ్వు వానితోటే అక్కడ షూట్ చేస్తున్నావు అనుకుంటా చెప్పడం. ప్రభాకర్ అన్నకి చెప్పిందే కాకుండా నీతో ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో నాకు ఎవరైతే డిఓపి చేస్తున్నా నా డిఓపి కూడా ఫోన్ చేసి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నాకు నెగిటివిటీ నాకు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది వాస్తవంగా ఇప్పుడు వీడియో శివన్న కూడా చూస్తాడు కాబట్టి ఇంటర్వ్యూ, వాస్తవంగా శివన్నకు ఫోన్ వచ్చింది అక్కడ నుంచి వచ్చింది. అప్పుడు నేను పక్కన ఉన్నా కదా, నేను పక్కన ఉన్నా, ఫోన్ వచ్చింది మాట వాస్తవం. నువ్వు విన్నావా వాయిస్? అది వాయిస్ నేను వినలే, వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చింది వాస్తవం. ఆ ఫోన్ వచ్చిన నెక్స్ట్ ఒక 1 minute కి నాకు మా బావ ప్రభాకర్ అన్న పక్కనే ఉన్నాడు కదా, మా బావ నాకు ఫోన్ చేసిండు, నీ గురించి ఇట్లా మాట్లాడుతుండు, ఇట్లా ఏడుస్తుండు, ఇలా కంప్లీట్ ఇట్లా చేస్తుండు అని కొన్ని చెప్పిండు నాకు. అప్పుడు చెప్పేసరికి నేను ఇక కంప్లీట్ నాకు అర్థం కాలే, అరే నేనేం కావాలనుకొని ఏం చేయలే కదా, ఏంది నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకున్నా. నేను నా మూవీ ఫస్ట్ నాకు స్టోరీ నేరేషన్ ఇస్తున్నప్పుడు ఏమో అక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఇంకోటి నా ఫ్రెండ్ ఇప్పుడు ప్రభాకర్ అన్న కూడా అప్పుడు క్లోజ్ అయిపోయిండు, నా ఫ్రెండ్ తో ఒకటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఇదొకటి నాకు ఇన్సిడెంట్ జరిగింది. సో నాకు వీళ్ళందరూ ఒక రకంగా మెల్లమెల్ల నాకు నెగిటివ్ స్టార్ట్ అయింది. తర్వాత సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ వ్యూస్ పోతున్నా కొద్దీ కొంచెం నెగిటివ్ గా స్ప్రెడ్ అవ్వకుంటూ వచ్చింది. అదే శివ వెళ్తారు మంచోడు కాదు, ప్రభాకర్ అన్న దగ్గర నా గురించి మెల్లమెల్ల నెగిటివ్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ నేను ప్రభాకర్ అన్న చేసిన ఒక బిగ్గెస్ట్ నేను ఒక మైనస్ ఏంటంటే, ప్రభాకర్ అన్న దగ్గర నేను ఫస్ట్ నుంచి కూడా ఏదున్నా కూడా అన్ని క్లియర్ గా ఉండుకుంటూ వచ్చింది. ప్రభాకర్ అన్న ఏమన్నా కూడా ఇప్పుడు ఆడియో రైట్స్ అన్ని కూడా ఇప్పుడు ఛానల్ మొత్తం కంప్లీట్ అంతా నేనే చూసుకునేది, అన్ని కూడా నేనే చూసుకునేది. అయితే ఆడియో రైట్స్ కూడా కంప్లీట్ అన్ని మనకనే ఉన్నాయి. ఆడియో కూడా ఫస్ట్ అన్ని మనమే చూసుకునేది. నేను ఒక పర్సన్ దగ్గర పెట్టుకున్నా. పెట్టిన తర్వాత నేను ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఆ పర్సన్ నాకు ఎట్లా అంటే, నేను ఈ మూవీ కోసం వర్క్ చేయబట్టి అప్పటికే నాకు 6 months అవుతుంది. నేను యాక్చువల్లీ మూవీకి నేను పేమెంట్ తీసుకోలే, ఎందుకంటే మూవీ అవకాశం ఇచ్చుడే ఎక్కువ. నేను మూవీకి దానికి డబ్బులు ఏం తీసుకోలే. తర్వాత నేను దాంట్లో నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉన్నదో నాకు తను పర్ఫెక్ట్ నాకు కొడుతుండు, ఏది 3 months కోసం నాకు రెవెన్యూ కొడుతుండు. నేను ఆడియోస్ ఏవైతే ఉంటాయో ఈ పేమెంట్ నేను అన్నకు చూపెట్టలే, ఆడియోస్ పేమెంట్ నేను చూపెట్టలే. నువ్వు తీసేసుకున్నావు, అది నేను తీసేసుకున్నాను. అప్పటి వరకు ఆ ఛానల్ ఇప్పుడు ఏంటంటే ఛానల్ మనకనే ఉంది కదా అని మనం ఇప్పుడు నేను అడిగితే నిజానికి అప్పుడు నాకు నేను అడిగితే నాకు 2 lakhs అయినా ఇస్తాడు, 3 lakhs అయినా ఇస్తాడు, నా కోసం అట్లా నిలబడతాడు. అంత పెద్ద మూవీ ఇచ్చినప్పుడు అది ఏముంది లే చూసుకుందాంలే, తర్వాత అన్నతో మనం మాట్లాడుకుందాంలే చూసుకుందాంలే అని అనుకున్న తర్వాత మాకు ఇది ఎప్పుడైతే అయిపోయిందో నా గురించి అన్న దగ్గర ఏంటంటే ఈ ఆడియోస్ ఇది కూడా రెవెన్యూ వాడే తీసుకుంటుండు, ఇది అన్న మీకు తెలియదు అన్న, ఇది చాలా మీకు వెనకాల అది జరుగుతుంది అన్నట్టు కొంచెం ఇక నెగిటివ్ ఇది మాట్లాడడం. ఈ ఒక్క పాయింట్ను అన్న మెయిన్ పెట్టుకున్నాడు. ఇదొకటి, నా ఫ్రెండ్ వీళ్ళు మాట్లాడడం ఒకటి, అన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో తాను ఒకటి మూవీ అదొకటి జరగడం,
ఇవి 3 జరిగినాయి. ఈ 3 నాకు వరుసగా జరిగేసరికి ఫోన్ చేసి ఇది చెప్పిన తర్వాత నాకు డైరెక్ట్ ఇంకా మూవీ ఆగిపోయిందని కూడా నాకు చెప్పలే. నాకు తర్వాత కూడా మనకు ఎన్ని రోజుల క్రితం ఇది స్టోరీది? నాకు వెన్నెల సాంగ్ వచ్చినప్పుడు తెలియదు నాకు, అది నేను చూడలేదు. 1 year అవుతుంది. 1 year బ్యాక్ స్టోరీ. ఓకే, తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే నాకు మూవీ ఆగిపోయిందో నేను అన్నకు కొంచెం దూరం ఉన్నట్టు స్టార్ట్ చేసిన. ఎందుకంటే అప్పటికి నేను మూవీ చేస్తున్నాను అందరికీ తెలుసు. నా మూవీ చాలా ఇట్లా అది బయటికి వెళ్ళిపోయింది. తర్వాత చాలా మంది ఇక ఏంటంటే చేస్తున్న మూవీ ఎందుకు ఆగిపోతుంది, ఏదో అక్కడ అది అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, తప్పు ఏదో తప్పు చేసిండు అందుకే ఆగిపోయింది అన్నట్టు అదొకటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత అయినా నాకు ప్రభాకర్ ఫోన్ చేసిండు, మరి శివ దీన్ని మళ్ళీ చేద్దాం, నాకు ఒక 6 months బ్యాక్ శివ మళ్ళీ చేద్దాం వచ్చేసి అని అన్నాడు. కాకపోతే అంత బడ్జెట్లు కాదు, ఇంత బడ్జెట్ ఇట్లా చేద్దామని అంటే ఓకే అన్న చేద్దామని మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్న దాంట్లో కాకపోతే నాకు ఇంట్లో కొన్ని ఫ్యామిలీది నాకు నా పర్సనల్ అక్కడికి వద్దాం, అది కూడా క్లారిటీ. ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన స్టోరీలో శివ వెళ్తురు తప్ప ఏముంది అనుకుంటున్నాం? నేను అన్నకు ఆడియోస్ రెవెన్యూ కూడా చూపెట్టలేదు. నాకు నీతులు ఎలిగేషన్స్ వద్దు, అంటే నాకు ఏమున్నది బ్రో, డైరెక్ట్ గా నువ్వు చేసిన తప్పేంది, ఇప్పుడు వచ్చిన కంటెంట్ మొత్తం ఓవరాల్ గా నువ్వు చెప్పిన దాంట్లో జెన్యున్ గా ఒప్పుకోవాలంటే శివ చేసిన తప్పేంది? నేను నా ఫ్రెండ్స్ నమ్మి ఒకటి అక్కడ పెట్టుకున్నా. ఏంటంటే నాకు అక్కడ నుంచి ఫస్ట్ ఒకటి నాకు గట్టి అది ఒకటి జరిగింది. నేను అదనట్లా శివ రియలైజ్ అయ్యి నేను తప్పు చేసిన ఈ విషయంలో ఆడియోస్ రెవెన్యూ అన్నకు నేను చూపెట్టకపోవడం తప్పు. అవును, ఒప్పుకుంటున్నావు కదా? అవును, తప్పు చేసినావు. అవును. ఎందుకు అంటే ఇది అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీకు అన్న 2 lakhs అయినా ఇస్తాడని నువ్వే అంటున్నావు, 3 lakhs అయినా ఇస్తాడని నువ్వే అంటున్నావు. రేపు పొద్దున 10 రూపాయలు, ఎందుకంటే నీకు టీ వచ్చేది ఎంత వస్తుంది? మా అంటే నెలకి 3 నెలలకి 20,000 తక్కువ. ఎందుకంటే నీకు కొండంత ఇచ్చేటోని దగ్గర గోరంత ఎందుకు దొంగతనం చేస్తావు? ఇప్పుడు ఎట్లా అనుకున్నా అంటే నాన్ననే కదా, అసలు దాని గురించి మాకు ఎప్పుడు రాలేదు, మాకు పేమెంట్ అది మాకు ఎప్పుడు చెప్తే అర్థం చేసుకుంటాడు కదా. లేదు యాక్చువల్లీ అది మాకు 3 months కోసారి వచ్చే పేమెంట్. అది 3 months కోసారి ఆ పర్సన్ నాకు కొడుతుండు. 3 months కోసారి ఎంత దానికి 5,000 8,000 అది వస్తుంది. ఇంతేనా? మరి అంత మించి ఎంత వస్తుంది? ఇంకోటి అన్నకు నేను అప్పటికే అన్న ఆఫీస్ లో నేను చేయబట్టి చాలా రోజులు అవుతాయి. నా మూవీ కోసం నేను వర్క్ చేయబట్టి నేను ఆల్మోస్ట్ ఒక 5 months అనుకుంటా. నేను బయట సాంగ్స్ చేయట్లేదు, డైరెక్షన్ చేయట్లేదు, ఏం లేదు, నేను ఏం చేయట్లేదు బయట. ఏం చేయనప్పుడు నాకు రెవెన్యూ ఎట్లా వస్తుంది? నేను బయట ఏం చేయనప్పుడు నా రెవెన్యూ ఎట్లా వస్తుంది? నాకు డబ్బులు ఏం లేవు కదా. నేను ఇంకోటి అసలు ఆ మూవీ కోసం నేను అడిగేది ఉంటే అన్న నాకు 2 lakhs అని ఇస్తాడు, 3 lakhs అని ఇస్తాడు నాకు. నేను ఏమంటున్నా శివ, సరే అవును, కానీ ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ అన్నకు ఇంకోటి ఏంటంటే నేను అన్నతోటి ఉన్నంత సేపు నాకు ఎప్పుడు ఇది నాకు రాలేదు. నేను ఎప్పుడైతే అన్న నుంచి బయటికి వచ్చినో, నాకు మూవీ ఆపేసింది కదా అని ఎప్పుడైతే నేను అన్న నుంచి నేను బయటికి వచ్చినో, నేను ఎప్పుడైతే అన్న దగ్గరికి పోలేదో, వీళ్ళు నా గురించి అన్నకు నెగిటివ్ చెప్పడం వల్ల నేను అక్కడ బ్యాడ్ అయ్యి, ఇది కూడా ఒక పాయింట్ యాడ్ అయింది అనుకోవచ్చు. అలా ఇదే మెయిన్ పాయింట్ కదా. ఇప్పుడు నాకు అట్లా కాదు, నాకు అన్న నాకు ముందు నుంచే దాని ఆడియో రెవెన్యూ మనకు కొట్టేసి అంటే నేను అప్పుడే ఇచ్చేసుకున్నాను నేను ఏదో రకంగా, లేకుంటే ప్రాజెక్ట్ చూపించుకుందాను, లేకపోతే అన్నకు నేను ఒక మాట చెప్పుకున్నాను అప్పుడే, అన్న ఓకే నాది మిస్టేక్ అయిపోయింది సో ఇది అని చెప్పేది ఉంటే నాకు ఆడికి క్లోజ్ అయిపోతుండే. ఓకే, ఓన్లీ బికాస్ ఆఫ్ క్లోజ్నెస్ కాబట్టి నేను చెప్తే అర్థం చేసుకుంటాడని నమ్మకంతోనే తప్ప మోసం చేయాలని ఇంటెన్షన్ అయితే కాదు. అమౌంట్ కి నేను ఎందుకు మోసం చేయాలనుకుంటా? నేను అడుగుతాను నా కోసం అప్పుడు ఎంతైనా చేసి, అదే నేను అంటున్నా. పర్సనల్ గా కూడా నాకు ఏది ఉన్నా కూడా నాకు చేసుకుంటూ వచ్చింది. ఒకటి ఇదే కాదు, మా ఫాదర్ చనిపోయినప్పుడే కావచ్చు, ఏదైనా సరే అంతేందుకు. నేను ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూలో కూర్చున్నా కదా, నేను ఇప్పుడు నాకు మొన్న నా గురించి ఇటువంటి ఒక నెగిటివిటీ ఇట్లా వస్తున్నప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు నా వైఫ్ కు ఫోన్ చేసి కూడా తను మన రీసెంట్ గా కూడా మాట్లాడిందంట పాజిటివ్. అదొకటి కాదు, నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా కూడా నాకు ఏమైనా ప్రాబ్లం ఉందన్నా అని ఏమైనా ఫోన్ చేసినా కూడా చేస్తాడు అటువంటి క్యాండిడేట్ నాకు. ఓకే, టోటల్ గా దాని తర్వాత ఏం జరిగింది? నాకు ఫస్ట్ అదొకటి స్టార్ట్ అయింది, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ నేను కామన్ గా నా వర్కులు నేను చేసుకుందాం అనుకున్న టైంలో ఒక పెద్ద ఒక వేరే ఒకటి ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో ఆ ఒక్క పర్సన్ తోటి నేను చేసిన జిందగీలో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ ఒక్క పర్సన్ తోటి నేను సాంగ్ చేయడం, అది నా కంప్లీట్ నా లైఫ్ నే అది చేసింది. దాని గురించి సాంగ్ అది దాని గురించి ఇప్పుడు మీకు ముందు ఇష్టమే లేని పెళ్లి అని ఒక సాంగ్ ఉంటది, దాని గురించి మీకు ముందు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీరు అడిగే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది, జేడీఎల్ అన్నది కంప్లీట్ అయిపోతే ఇంకో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. నేను ఏమంటున్నా, ఇప్పుడు నీ ఫ్రెండ్ నీకు వెన్నుపోటు పొడిచిండు అనుకోవచ్చు, లేదంటే శివదానిలో తప్పు ఉందనుకోవచ్చు, లేదంటే ఇంకోటి జరగవచ్చు, అది మీకు తెలిసిన సబ్జెక్ట్. శివదే తప్పు ఉందని నేను కూడా అనలేదు,
ఓకే బయట వచ్చిన ఎలిగేషన్లని ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో నీకు ఇక్కడ డౌన్ ఫాల్ అనేది ఇక్కడే స్టార్ట్ అయిందా? దీనికంటే ముందేమైనా ఎలిగేషన్స్ ఉన్నాయి? లేదు, నేను యాక్చువల్లీ బయట నాకు అప్పుడు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా కూడా నేను బయట ఎక్కువ చేయకపోయేది, ఎందుకంటే నేను జేడీఎల్ ఆఫీషియల్ లోనే ఎక్కువ చేసుకుంటూ ఉండేది. ఓకే, ఆయనతో బాండింగ్ ఉంది కాబట్టి తనే ఎక్కువ చేసుకుంటూ ఉండేది. నాకు ఇంకొకటి నాకు మెయిన్ నాకు జేడీఎల్ అన్నతోటి నాకు పరిచయం అయింది నాకు కపిల్ అన్న. నాకు తనే నా మెయిన్ కపిల్ అన్న నాకు లిరిక్ రైటర్. ఏదున్నా కూడా కపిల్ అన్న ఏ సాంగ్ చేసిన ఇప్పుడు నాకు నేను మెయిన్ అప్పటి వరకు ఏదున్నా కూడా నేను నా కళ్యాణ కంపెనీ లిరిక్ రైటర్ తనే. నేను నాకు కపిల్ అన్న ఇస్తేనే నేను అంటే కపిల్ అన్న ఏ సాంగ్ అయినా సరే మాక్సిమం నాకే ఇస్తాడు, అది కంప్లీట్ గా నాకే ఇచ్చేది, నేను కంప్లీట్ చేసుకుంటూ వచ్చేది. నాకు నేను కపిల్ అన్నవి తప్ప నేను బయట మాక్సిమం అంటే చాలా తక్కువ నేను తీసుకుంటూ రాకపోయేది, ఎందుకంటే వాళ్ళు ఈ గివే నాకు ఇప్పుడు ఏవైతే బయట జరుగుతున్నాయో. కపిల్ అన్న దగ్గరికి వద్దాం. శివ, ఇది జేడీఎల్ ది కంప్లీట్ అయిపోయింది. ఓకే, జనరల్ క్లారిటీ ఉండాలి. ఓవరాల్ గా నీకు ప్రభాకర్ అన్న దగ్గర జరిగింది ఇది. ఓకే, మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ వచ్చింది ఆడియో ప్లాట్ఫామ్ దగ్గర. కొంచెం అవి మనన్ననే కదా మనం చెప్తారు, కానీ నీ వెనక ఇప్పుడు నేను ఇప్పుడు ఈ విషయంలో నేను నీ ఎన్నుకున్న వాళ్ళు దొంగలని అనలేను, లేదంటే శివ దొంగ అని కూడా నేను అనలేను. వాస్తవంగా ప్రభాకర్ నాకు తెలియాలి, నీకు తెలియాలి, వీళ్ళకి తెలియాలి. ఓవరాల్ గా ప్రభాకర్ అన్న దగ్గర నీకు జరిగిన ప్రాబ్లం అయితే ఇది, అక్కడ మీ ఇద్దరికి కొంచెం క్రాష్ అవ్వడానికి. అవును, అంతేనా? అవును. దీని తర్వాత ఏం జరిగింది? సైలెంట్ గా పక్కకు వచ్చేసిన ఎన్ఆఫ్ అయిపోయింది. లేదు, ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, శివ ప్రాజెక్ట్ చేద్దామన్నాడు. అఫీషియల్ మనకు హిట్ రీసెంట్ గా కూడా మేము 3-4 months బ్యాకే మాట్లాడుకున్నది కూడా. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ మనం అఫీషియల్ మళ్ళీ ఒక పెద్ద మంచి లవ్ ఫెయిల్ సాంగ్ చేయాలి, మనకి ఆ బయట అవి సాంగ్స్ వద్దు, దీనికి మళ్ళీ లవ్ ఫెయిల్ సాంగ్ కావాలి, చెయ్యి నువ్వేం చేస్తావు చెయ్యి అనుకుంటా రీసెంట్ కూడా మాట్లాడిండు. 4 months బ్యాక్. ఓకే, అంతే అయిపోయిందా? అవును. ఓకే, చూసిరు కదా, ఇక్కడ సినిమాకి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రం ఇది. ఓకేనా? ఎందుకంటే దీంట్లో నేను ఒకటి చెప్తున్నా అన్న, ఇంకా నువ్వు క్వశ్చన్స్ అయ్యి అంటే నేను వేయొచ్చు, మేబీ నేను వేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందనేది మన క్లారిటీ లేదు కాబట్టి మాక్సిమం నేను ఫోన్ లైవ్ లోకి తీసుకోవచ్చా ఎవరినైనా? అన్న లేదన్నా తీసుకోవద్దు, రూల్స్ లేదు తీసుకోండి. జేడీఎల్ ప్రభాకర్ అన్న తీసుకోవచ్చా? తను మాట్లాడుతుంటే తీసుకోండి. మీరు చెప్పిన అన్ని కరెక్టే అంటే మాత్రం ఆడియన్స్ ఇక్కడ లైవ్ లోనే మాట్లాడదాం. ఓకే, ఇది ఇంతతో అయిపోతుంది. ఇక అవును ఇదే అంటే మాత్రం అది వాస్తవమే అనుకోవాలి. హలో హలో అన్న, నమస్తే. నా పేరు సంతోష్ అన్న, E96 టీవీ. నమస్తే అన్న. అన్న బాగున్నావా? అన్న బాగున్నా, మీరు బాగున్నారా? అన్న బాగున్నా అన్న. ఏం లేదు, యాక్చువల్లీ మీ విత్ పర్మిషన్ మీరు ఒక ఇంటర్వ్యూ లైవ్ లో ఉన్నారన్న. ఓకే, మీకు అభ్యంతరం లేదంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతానా? దేని గురించి? శివ వెలుతురు గురించి. ఏం లేదన్న, చిన్న మనోడు దొంగ అది దాన్ని వచ్చి కొన్ని 50 లక్షలు ముంచడానికి వచ్చింది కన్నా. ఎందుకంటే బాగా జర్నీ చేసింది మీరే కాబట్టి ఇంటర్వ్యూలో కంటిన్యూషన్ గా మీ గురించే చెప్పాడు. అన్న నన్ను ఒక నా సొంత బ్రదర్ లాగా ఉన్నాడని. మరి శివ చెప్పేటి అని నిజాలా లేదా అనేది ఒక చిన్న వివరణ కోసం మాత్రమే తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, లేదంటే జేడీఎల్ ప్రభాకర్ అన్న ఏదో తప్పుగా ఆ ఇంటెన్షన్ కాదన్న. శివకు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక రిలేషన్ అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఆయన చెప్పే విధానం ఎట్లుందంటే, అన్న ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను చూసుకున్నాడు, నాకు ప్రతిదానికి ఉన్నాడు, బట్ నేను చేసిన తప్పు ఒకటి ఉందన్న, బట్ ఆ ఒక్క తప్పు చేయకపోతే బాగుండేది, ఆ తప్పును బట్టి నన్ను కొంచెం నెగిటివ్ చేసిన అనేది వాస్తవంగా నిజమేనా, అదే నిజమా లేదా అనేది అడగడానికి మాత్రమే చేసినా కానీ మిమ్మల్ని ఏదో తప్పుగా వేరే విధంగా అయితే కాదన్న. క్లారిటీ ఇస్తే ఓకే, లేదంటే లైట్ పర్లేదు. అంటే లైఫ్ అన్న ప్రభాకర్ అన్న లైఫ్ కాబట్టి ఆల్రెడీ జర్నీ చేసినావు కాబట్టి తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం. తమ్ముడు నీకే బాగా దగ్గర అని తెలిసింది, మీరు సినిమా చేద్దాం అనుకున్నారని కూడా తెలిసింది కాబట్టి. ఎందుకంటే ఈ రోజు ఒక దొంగలాగా నిలబడ్డాడు అనేది ఎలిగేషన్ అన్న, నీకు కూడా తెలిసే ఉంటది మేబీ ఈ మధ్య వచ్చేటి. బట్ ఇది నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రా అని చెప్తున్నారు, మరి తీసుకున్నది అది వివరణ అన్న. ప్రభాకర్ అన్న ఒకటి యాక్చువల్లీ 1 month బ్యాక్ ఇది జరిగింది. ప్రభాకర్ అన్న నా దగ్గరికి వస్తేనే నేను 1 month టైం చెప్పినా, వద్దు మీద పడకండి, పేరుంది కదా ఖరాబ్ అవుతుంది కెరీర్ అని. అది శివ వెలుతురు కూడా తెలుసు, లైవ్ లో తీసుకునే చెప్పిన. వాళ్ళు కూడా 1 month ఆగిరు. ఒక్క రోజుల్లో ఇది మొత్తం గ్యాబ్లింగ్ అయింది. ఆ ఒక్కరోజు ఆగితే ఇదంతా ఇష్యూ అవ్వకపోనేమో మేబీ. బట్ నీకు తెలుసు కదన్న, ఇప్పుడు ఆల్రెడీ జర్నీ చేసిరు కాబట్టి శివతో నాకు పరిచయం ఉంది, కానీ జర్నీ తక్కువ అన్న. మీకు జర్నీ కాబట్టి ఇలాంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు అవును లంగ్ అయితే లంగానే చెప్పుదాము, మంచోడైతే మంచోడనే చెప్పుదామన్నా. ఇప్పుడు ఒక్క ప్రాబ్లం లో ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నప్పుడు అందరం పక్క పక్కన ఉంటాం. ప్రభాకర్ మనం ఏమైతుంది అంటే, ఇప్పుడు నువ్వు నేను మంచిగా ఉన్నంత సేపు మన ఇద్దరి గురించి నీ లోపల ఏమున్నాయో మనకు తెలియదు అన్న. నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే నాతో అయితే మంచిగానే ఉన్నాడు అన్న, బయట చేసిన అయితే మనకు తెలియదు కదా. బయటిది వద్దు, నాకు
నాకు బయట సబ్జెక్ట్ నేను ప్రభాకరన్ అడగా, నేను ఓన్లీ నీ విషయాలు మాత్రమే అడుగుతాను. కొన్ని విషయాలు చెప్పిండు నాకు, కొన్ని విషయాలు చేసిండు, నాకు కూడా చేసిండు. కాకపోతే సరేలే పోనీ మనోడే కదా తమ్ముడే అని నేను కూడా వదిలేసుకున్నాను. అన్న ప్రభాకర్ అన్న, ఇది ఎందుకంటే ఫోక్ వ్యవస్థకు సంబంధించింది. అందులో మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, మనోడు వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఇది ఏమైపోతుందంటన్న మన కన్న తల్లికి మనమే రొమ్ము గుద్దినట్టు అవుతుందన్న. ప్లీజ్ కొంచెం మనము అనేది కాదన్నా, కొంతమంది చేసిన దానికి ఫోక్ మొత్తం దొంగలు ఫోక్ అంతా దొంగలు అనేది ఒక ఎలిగేషన్ స్టార్ట్ అవుతుందన్న. ఫోక్ అనేది మొత్తం కాదన్నా, ఎవడో ఒకటి చేసిన దానికి ఫోక్ మొత్తం అనడు కూడా తప్పే. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో వాళ్ళు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని అనాలి. ఇప్పుడు అందరు అట్లనే ఉండరు కదా ఫోక్ లా, అది క్లారిటీ మాత్రమే. మొత్తం అందరు అట్లనే ఉండరు. ఎవరో ఒకరు చేసిన దానికి ఎవరైనా ఎలిగేషన్ ఉంటే, ఇప్పుడు నువ్వు చూపించినావు ఇట్లా చేసిరు నాకు ఇది తప్పు, అది నువ్వు దాని గురించి ఫైట్ చేయగానే ఫోక్లు ఉన్న వాళ్ళు అందరు ఇట్లనే ఈ వీడియోలు చేసే వాళ్ళు అందరు అదే అంటే చెప్పుడు మాత్రం తప్పేనా? అట్లా అనొద్దు. అంటే ఆయనకు అన్యాయం జరిగింది, అన్యాయం ఏందో ఆయన గురించి అయినా సరే. ఇప్పుడు ఒకవేళ వీనికి శివకు అన్యాయం జరిగితే శివదికేనే పోదాము, వీళ్ళకు ఇంకొక ఆయనకి ఎవరైతే ఆయన డబ్బులు ఇచ్చిండో ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే వాస్తవంగా డబ్బులు అన్న ప్రభాకర్ అన్న, డబ్బులు తీసుకున్నా డబ్బులు ఇస్తా, నెలకు 1,00,000 ఇస్తా అని నా ముంగట మాట్లాడిన సందర్భమే దానికి ఒక బాండ్ కూడా పంపించిండు. కాకపోతే వాళ్ళు షూరిటీ అడిగిర్రు, దానికి ఏదైనా అయ్యకపోతే ఏందని కూడా వాళ్ళు కూడా లెక్క ప్రకారమే అడిగారు అన్న. మధ్యలో కొంచెం వర్క్లు ఉండి నేను కొంచెం పట్టించుకోలేన్న ఒక 1 month. ఆ 1 month టైం తీసుకున్నా నేను. ఒక 1 month టైం ఇవ్వండి, మీడియాకి ఎక్కితే కెరియర్ ఖరాబ్ అవుతుంది, కష్టపడి వచ్చిండు కదా అనే ఉద్దేశంతో నేను కూడా చెప్పడం జరిగిందన్న. బట్ నేను ఇప్పుడు ప్రధాన కారణము ప్రభాకరన్కి కారణం కాల్ చేయడానికి కారణం ఏంటంటే, ఓన్లీ బయటి క్వశ్చన్లో నేను అడగన్నా, శివ వెల్తుర్ అనే వ్యక్తి నిజంగా నువ్వు చాలా జర్నీ చేశారు కాబట్టి నిజంగా రాంగ్ క్యాండిడేట్ అయినా రైట్ క్యాండిడేట్ అన్నా? అన్నా నేను ఏమనుకోవద్దు, అది అడగడే తప్పు. నన్ను వద్దన్నా, శివ గురించి నేనేం మాట్లాడలేను అన్న. ఒక్క పాయింట్ చెప్పు అన్న, శివది ఒకటి ఓపెన్ గా చెప్పన్నా. తెలిసి తెలియక చేసిన తప్పులు ఉన్నాయా, తెలిసి చేసిన తప్పులు ఉన్నాయా? ఇది ఒకటి చెప్పండి. తెలిసి చేసిండు అన్న, తెలిసి తెలియక అంటే ఫస్ట్ ఒక తప్పు చేసిండు, ఆ తప్పును తప్పించుకోనికి 10 తప్పులు చేసిండు. నాకు అదే డైరెక్ట్ ఫస్ట్ అన్న ఇట్లా తప్పు అయిపోయిందని నాకు చెప్పినా వేరే తీరు ఉంటుండే. నా విషయంలో చెప్తున్నా నేను అన్న, అప్పుడే చెప్తే కూడా నేను కవర్ చేసుకున్నట్టు. ఆల్మోస్ట్ నేను అదంతా అయినాక కూడా నేను మంచిగా చూసిన, ఇప్పటికి కూడా వాడు బాగుండాలనే కోరుకుంటున్నా. అయితే ఎవరెవరికి ఏదైతే చేసిండో వాళ్ళతోటి మాట్లాడి ఈ రోజు కాకుంటే రేపు ఇస్తా అని చెప్పేసి వాళ్ళతోటి కొద్దిగా ఫోన్ ఎత్తి మాట్లాడితే ఎవరికైనా కానీ ఇప్పుడు నీకు ఇచ్చేది ఉన్నా కానీ నేను ఫోన్ చేసి మాట్లాడిన అనుకో, ఒక రోజు కాకుంటే 2 రోజులు ఆగుతావు. ఫోన్ ఎత్తకుండా ఉండేసరికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, ఫోర్స్ చేస్తారు. అట్లా కాకుండా కోపం వస్తుంది. ఈయన ఏం చేయాలంటే ఎవరెవరికి ఉన్నదో ఫోన్ చేసి, అన్న నాకు ఈ పరిస్థితి బాగలేదు, నేను మళ్ళీ మీకు చేస్తా, లేకుంటే వాళ్ళకి ఇప్పటికైనా కానీ ముందరకు వచ్చి అన్న నేను వాళ్ళకి ఏదైనా ప్రాజెక్టు పరంగా డబ్బులు అయితే ఇవ్వలేడు, ప్రాజెక్ట్ చేస్తాడా ఏదో అట్లాంటి ఏమైనా చేస్తా నేను పక్కా అంటానంటే మనం ఏదైనా ముందలుండి హెల్ప్ చేద్దాము. అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అన్యాయం చేయొద్దు కదా ఇన్ని డబ్బులు తీసుకొని. వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకి ఒకవేళ కాదంటే ఏదైనా డబ్బులు చేస్తా అంటానంటే కొంచెం టైం అడిగో. కాకపోతే మెయిన్ శివ అనేటోడు ముందు బయటకు వచ్చి అన్నకి ఇట్లా జరిగింది అంట అని చెప్పి మన దగ్గరకు వస్తే ఏదైనా మాట్లాడడానికి వస్తుంది. 100% చాలా పెద్ద మాట. ఎవరైనా సరే అన్న, ఇప్పుడు పరశురామ్ అనేట ఆయన వచ్చిండు బయటికి, అన్న నాకు అన్యాయం జరిగిందని వచ్చినందుకు ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇప్పుడు ఈయన కూడా అన్న నా వల్ల తప్పైందన్న, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెయ్యను, మీరు అందరూ ముందలు ఉండండి, జర నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే ఆయన కూడా పోతాం మనం. ఆయన తోటి మాట్లాడేసి ఆయనకి ఏదైనా సెటిల్మెంట్ చేయడమా, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ఆయన అనుకున్నట్టు ఎవరితో అనుకున్నాడో వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేసి ఇస్తానని ఆయన సంతోషపడతాడా? ప్రాబ్లం లోకి బయట వేయడానికి మనమైతే ముందు ఉంటాము. ఎవరైనా సరే ఇప్పుడు మన ఇండస్ట్రీ కాబట్టి ఫోక్ లో ఎవరికి ఏమైనా ఇబ్బంది అయినా అందరం ముందలుండి చేయాలి. అందరికి కరెక్ట్ చేస్తే మనకు కూడా మంచిగా ఉంటది. అన్న లాస్ట్ అండ్ ఫైనల్, ఒక నీ తమ్ముడిగా శివకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు అన్న? ఒక వెల్ విషర్ నీ తమ్ముడిగా ఏం చెప్తా అంటే అన్న, ఏం చేసినావు ఇప్పుడన్నా బయటకు వచ్చేసి ఎవరెవరికి ఏది ఉందో డైరెక్ట్ వాళ్ళకే ఫోన్ చేయి, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ప్రాబ్లం ఏమైందో చెప్పు ఎప్పటికైనా అని చెప్పి, ఈ రోజు కాకుంటే రేపు చేసిస్తా. వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలిగి, ఆ నమ్మకం ఒకవేళ నువ్వు కలిగించలేకపోయినావు అనుకో, ఎవరినైనా నీకు తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు ఈసారి కూడా మళ్ళీ ఇట్లనే చేస్తే నెక్స్ట్ టైం ఎవరు రాడు. తరఫు నుంచి నువ్వు 100% నిజమే
నువ్వు నేను చేసిన ఇప్పటిదాకా చేసిన అని ఒకవేళ నువ్వు తీసుకున్నా చేద్దాం అనుకున్నా నాతో అవ్వలేదు, కాకపోతే ఎప్పుడన్నా చేసిస్తాను గట్టిగా మాట్లాడి చేస్తాంట అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి నమ్మకం కలిగించి ఎవరి క్లియర్ చేస్తే నీకు కూడా ఉంది, నీకు కూడా ఫ్యూచర్ ఉంటది, మంచిగా చేసుకుంటావు, నీకు కూడా లైఫ్ ఉంటది. ఇప్పుడు నువ్వు ఇట్లనే చేసినావు అనుకో ఈ లైఫ్ మొత్తం పాడైపోతుంది. నేనైతే చెప్పేది అదే, అందరి ముందరికి వచ్చేసి వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడమంటున్నా అన్న. ఈ రోజు వాస్తవంగా ప్రభాకర్ అన్న 100% నేను కూడా అదే చెప్పిన మీన్స్ ఏదన్నా క్లారిటీ ఉండాలి. వర్షన్ అనేది నెగిటివ్ ఎక్కడ ఉందో అక్కడ వర్షన్ తీసుకున్న తర్వాత దీని సొల్యూషన్ ఎట్లా చేద్దాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక మనిషిని నెగిటివ్ చేయడం అనేది అంటే చెప్పితే వినకపోతే నెగిటివ్ చేయడంలో తప్పేం లేదు. బట్ ఊరికే ఇప్పుడు ఆయన కూడా ఎంతవరకు ఆగిండంటే తను కూడా ఎంతో బాధపడినాకనే ఇంత దూరం రావచ్చు అన్న. ఇప్పుడు ఆయనకి ఎంత ఇబ్బంది ఉందో ఆయన కూడా చెప్తున్నాడు, ఇంట్లో ఇబ్బంది అయ్యి ఇంత అయినాకనే ఆయన కూడా బయటకు వచ్చిండు, ఫైనాన్స్ కూడా తెచ్చిండన్న, నా దగ్గరికి వచ్చి వీడియో ఇచ్చిండన్న నాకు కూడా. అదే కాకపోతే 2 వర్షన్స్ ఇన్న తర్వాత చెయ్యాలి కాబట్టి ఆగాల్సి వచ్చిందన్న. బట్ థ్యాంక్ యూ అన్న, నువ్వు అన్నమాట కరెక్ట్. మీరు అన్నట్టుగానే ప్లాన్ చేద్దామన్నా, చెప్పితే విన్నడా ఓకే, వినకపోతే ఆయన కర్మ అంతే. థ్యాంక్ యూ అన్న, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివ, ఇప్పటికీ ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించలేదు ఏంటంటే అన్న మాట్లాడుతున్న వెర్షన్ బయటికి నా గురించి ఇన్ని నెగిటివ్ వచ్చినాయి. ఇప్పుడు అన్నకు నా మీద ఇప్పుడు చూసి ఇటు అన్నలాగా చాలా మంది ఇప్పుడు నా గురించి బయట నెగిటివ్ అనుకుంటూ ఉన్నారు. అలా నిజమెంత అబద్ధం. అన్న కూడా అదే అంటుండు. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇచ్చిండు, ఒక వీడియో ఇచ్చిండు. ఆ ఒక వీడియో బయటికి వచ్చింది, అది ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసిందో చూస్తున్నారు. దాని తర్వాత ఇంకా చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అన్న అంటుండు కదా కంప్లీట్ ఇప్పుడు ఎవరైతే చాలా మందికి ఇవ్వాలి అని, నేను ఎవరెవరికైతే ఇవ్వాలో ఇప్పుడు మీరు ముందు ఇప్పుడు మీరు అడుగుతారు కదా, మీకు తెలుస్తుంది. ఇప్పుడు అది ఏంటంటే వీళ్ళు బయట నాకు ఉన్న నెగిటివ్ ని బట్టి మాట్లాడుతుండ అన్న. ఇప్పుడు అన్న కూడా ఇప్పుడు ఎవరైనా సరే చూస్తారు. ఇప్పుడు అంతేందుకు మా ఇంట్లో మా అమ్మాయినా సరే ఇప్పుడు ఈ వీడియోలు చూస్తా ఉంటే అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది కాకుండా మా అమ్మకైనా ఇప్పుడు వస్తుంది, అరే నిజమేనా ఇక్కడ నిజంగా ప్రభాకర్ అన్న మాట్లాడింది వాస్తవం నేను ఒప్పుకుంటా అన్ని. ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా అంతే, ఆయన కరెక్ట్ గా మాట్లాడతాడు, కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన మీద నాకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. పెద్ద వ్యక్తి కాబట్టి నేను ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, నేను ఎంత సీనియర్ అయినా వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అన్న మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నాకు 1 to ఫినిష్ చెప్పు, అన్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా? వాస్తవం ఉంది, కానీ అన్న ఏంటంటే ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాలో వాళ్ళందరినీ పిలిపించి అంటే అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు శివ, ఇప్పటిదాకా మాట్లాడలే. ఇప్పుడు ప్రతి ఒక్కటి మాట్లాడదాం, మంచి మాట్లాడదాం, చెడు మాట్లాడదు. నేను ఇప్పుడు వీడియో చూస్తున్నా కదా అన్న కూడా తెలిసేది 100%. అది ఇదో 4 రోజులు టైం పట్టింది, ఇదో 4 రోజులు టైం పడుతుంది. ఓకే పడితేనే ఒళ్ళోకి వస్తుంది శివ. ఇన్ని రోజులు ఓకే పట్టినావు, ఇప్పుడు నిజాలు చెప్పుకొస్తున్నావు. అన్నతో కూడా మాట్లాడినాం, అన్న చెప్పే వర్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, నువ్వు తప్పు చేసినవా లేదా అన్నకు కూడా తెలియదు కాబట్టి ఆ వర్షన్ లో మారితే బాగుంటుందని ఇంటెన్షన్ ఆయన చెప్పిన తప్ప నిన్నేదో బ్యాడ్ గా చెప్పలేదు. నేను అది అనట్లేదు, ఆయన ఇప్పటి నుంచి కాదు, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడైనా సరే ఏదైనా కూడా మంచిగా చెప్తారు తప్ప ఆయన ఎప్పుడు నెగిటివ్ మాట్లాడారు. ఓకే, ఓవరాల్ గా విన్నారు కదా JDL ప్రభాకర్ అన్నకు సంబంధించిన ఇష్యూలో ఏం జరిగింది అనేది శివ గురించి డిక్లరేషన్ ఇచ్చినాం. నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు బయటికి ఇంకో విషయం మీడియాకి ఎందుకు ఎక్కిండు ఆ విషయం కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మనం మనుషుల మానవత్వాలు ఉండాలి. చెప్పితే వినకపోతే రోడ్డు మీద గుంజడంలో తప్పే లేదు, అది ఎవరైనా సరే. మోసం చేసి నేను చెయ్యలేదు, నేను పత్తిత్తును పాలకూర కట్టను ఆవకాయ బద్దను అంటే మాత్రం గుంజేది పక్క లేదు. కొన్ని సమ్ రీజన్స్ జరిగినాయి అని వివరాలు ఎందుకు కనుక్కుంటున్నా, ఎందుకు ఇంత ఓపిక గినాల్సి వస్తుందంటే 2 సైడ్ వినాలి. అయితే ఇప్పుడు ఓవరాల్ గా JDL అన్న ఏదైతుందో ఈ డబ్బులు తీసుకున్నాను అన్నావు అన్న, కొంచెం నేను మా అన్ననే కదా అని తీసుకున్నాను. ఆ డబ్బులు అట్లనే తీసుకొని ఉన్నాయా